ఇది యాక్చువల్గా. సో మనం ల్యాబ్ చూడాల్సింది ఏమంటే పీరింగ్ గురించి చూడాలి. సో పీరింగ్ గురించి చూడాలి. సో విపిసి పేరింగ్ అనేది చూడాలి యాక్చువల్. అయితే ఇది మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయితే ఫస్ట్ పేరింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పేరింగ్ ఇది ఒక నెట్వర్క్ అవునా. ఇది ఒక నెట్వర్క్. ఇది ఒక నెట్వర్క్ అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంటే, సింగిల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోనే ఇది ఒక నెట్వర్క్. అంటే ఇది ఒక VPC1, ఇది ఒక VPC1. సింగిల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోనే రెండు తయారు చేస్తాం జనరల్ గా. సో VPC1 తయారు చేస్తాం, VPC2 తయారు చేస్తాం సింగిల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లో. సో ఈ రెండు VPCలు ఎక్కడ ఉన్నాయా బాబు అంటే ఒకటే రీజియన్ లో ఉంటాయి. VPC అనేది ఏంటంటే ఒక నెట్వర్క్ తయారు చేసుకోవడానికి మనం VPCని వాడతాం. VPC ఇస్ వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ AWS. ఒక నెట్వర్క్ ని తయారు చేసుకోవడానికి వాడతాం. సో దిస్ ఇస్ వాట్ నెట్వర్క్ 1, దిస్ ఇస్ వాట్ నెట్వర్క్ 2. దిస్ బోత్ 2 networks are available inside this region 1. This both 2 networks are available in this region 1 in a single account. Yes, this is the region 1. Good. రీజియన్ 1 అంటే దానికి మనం సింపుల్ గా చెప్పాలంటే మనం ప్రతి వాళ్ళు ఉపయోగించేది ముంబై కాబట్టి ముంబై అట్లా. అంటే రీజియన్ 1 లోనే 2 అకౌంట్స్ తయారు చేశాను. ఎక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటే. ఇది ఫస్ట్ స్టైల్ పీరింగ్, ఫస్ట్ స్టైల్ ఆఫ్ పీరింగ్. ఓకే. రెండో స్టైల్ ఆఫ్ పీరింగ్ ఏంటి? ఎస్, రెండో స్టైల్ ఆఫ్ పీరింగ్ లో మనం అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకుంటాం. ఓకే, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకుంటాను. ఓకే, అయితే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకుంటాను కానీ ఇక్కడ రీజియన్ 1 లో ఎస్ ఒక నెట్వర్క్ తయారు చేస్తాను, రీజియన్ 2 లో మరొక నెట్వర్క్ తయారు చేస్తాను. నెట్వర్క్ లో ఏముంటాయి? సర్వర్లు ఉంటాయి అంతే. నెట్వర్క్ లో ఏముంటాయి? సర్వర్లు ఉంటాయి. దట్స్ ఇట్. దిస్ ఇస్ నెట్వర్క్ 1, దిస్ ఇస్ నెట్వర్క్ 2. బట్ both are different regions. Regions are different. So regions are different, boss. Regions are different. Yes. Different regions లో మనం నెట్వర్క్ తయారు చేసుకొని ఆ నెట్వర్క్ లో మనం సర్వర్స్ లాంచ్ చేస్తాం. డిఫరెంట్ రీజియన్స్. సింగిల్ అకౌంట్ దిస్ ఇస్ కాల్డ్ అ పీరింగ్. ఇది కూడా ఏంది మనకు పీరింగ్ లోనే, VPC పీరింగ్ ఇది కూడా. ఎస్ ఇట్లా. సో అంటే ఫస్ట్ స్టైల్ అనేది పెద్ద విషయం కాదు. ఫస్ట్ స్టైల్ ఏంది ఒకే రీజియన్ లో ఇది పెద్ద విషయం కాదు, అది వదిలేసాయి. ఇది బేసిక్ మోడల్ అనుకోండి, బేసిక్. రెండో మోడల్ సరిపోతాయి. ఇది అడ్వాన్స్డ్, బాగానే ఉంటుంది. అంటే రియల్ టైంలో ఇది ఉపయోగిస్తాం. ఎస్. ఇక మూడో మోడల్ అంటే రెండో మోడల్ ఇది. మూడో మోడల్ వచ్చేసరికి ఏం జరిగింది అంటే ఇక్కడ మళ్ళీ మూడో మోడల్ ఇది కూడా VPC పేరింగే. మూడో మోడల్, ఆ మోడల్లో మనం ఏం చేస్తాం? ఇది థర్డ్ మోడల్. ఆ మోడల్లో మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఒక AWS అకౌంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మరొక AWS అకౌంట్ ఉంటుంది. ఓహో, మరొక AWS అకౌంట్. దిస్ ఇస్ వాట్ అకౌంట్ నెంబర్ 1, దిస్ ఇస్ వాట్ అకౌంట్ నెంబర్ 2. రెండు AWS అకౌంట్స్ ఉంటాయి. చెప్పాను కదా. వీ హ్యావ్ మల్టిపుల్ AWS అకౌంట్స్ ఇన్సైడ్ ఆర్గనైజేషన్. మనకు మల్టిపుల్ AWS అకౌంట్స్ ఉంటాయి. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 కూడా ఉండొచ్చు. 40 కూడా ఉండొచ్చు, 50 కూడా ఉండొచ్చు. అంతే మరి AWS అకౌంట్స్ అలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇక్కడ AWS అకౌంట్ నాకు నచ్చింది. ఈ అకౌంట్ నెంబర్ 1 లో ఒక నెట్వర్క్ తయారు చేశా. ఓకే, అకౌంట్ నెంబర్ 1 లో ఒక నెట్వర్క్ తయారు చేశా. అకౌంట్ నెంబర్ 2 లో మరొక నెట్వర్క్ తయారు చేశా. మరొక నెట్వర్క్ తయారు చేశా. సో అకౌంట్ నెంబర్ 1 నుంచి మై డెవలప్మెంట్ టీమ్, మై టెస్టింగ్ టీమ్ పనిచేస్తూ ఉంటారు. సో AWS అకౌంట్ నుంచి మన DB సర్వర్లు ఇక్కడ ఉంటాయి, అంటే డేటాబేస్ సర్వర్లు ఇక్కడ ఉంటాయి. అంతే. అంటే డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్, సంథింగ్ కాల్డ్ చాలా ఉంటాయి కదా. ఇవన్నీ ఈ నెట్వర్క్ లో పనిచేసినప్పుడు ఇక్కడ ఈ నెట్వర్క్ లో DB సర్వర్లు ఉంటాయి రియల్ గా. సో అలాగా చాలా సందర్భాల్లో అట్లాగే ఉంటాయి. సో ఈ నెట్వర్క్ దీనికోసం వాడతా, ఈ నెట్వర్క్ దీనికోసం వాడతా. బట్ ఈ AWS అకౌంట్ దీనికోసం, ఈ పర్పస్ కోసం ఉపయోగిస్తా, ఈ AWS అకౌంట్ ఈ పర్పస్ కోసం ఉపయోగిస్తా.
సో దిస్ ఈస్ కాన్ఫిడెన్షియల్ కోసం నెట్వర్క్ కరెక్టే. సో నెట్వర్క్ 1, నెట్వర్క్ 2 ఇట్లా. అంటే ఇలాగా ఈ మధ్య ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ 2 ఉంది. అంటే ఇక్కడ సర్వర్లుంటాయి, ఇక్కడ సర్వర్లుంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటి, ఈ సర్వర్లు ఆ సర్వర్‌లతోటి మాట్లాడుకోవాలి. ఆ సర్వర్ తోటి కమ్యూనికేట్ అవ్వాలి. సమ్ టైమ్స్ ఈస్ రిక్వైర్డ్. ఏ టైంలో అయినా సరే రిక్వైర్డ్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏదైనా డెవలపర్ ఒక డెవలప్ చేస్తున్నాడంటే ఏదైనా సరే అప్లికేషన్ దానికి సంబంధించిన టెస్టర్ టెస్టింగ్ చేస్తున్నాడంటే కనీసం మనకి డీబీ టేబుల్ యాక్సెస్ కూడా ఉండాలి. అదర్‌వైజ్ హౌ కెన్ ది టెస్ట్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎలా టెస్ట్ చేస్తావు? చెక్ బ్యాలెన్స్ ఉంది. చెక్ బ్యాలెన్స్ నువ్వు టెస్ట్ చేయాలి. చెక్ బ్యాలెన్స్ నువ్వు టెస్ట్ చేయాలంటే ఇది ఆ రిక్వెస్ట్ ఎళ్లి డీబీ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. డీబీ సర్వర్‌లో ఉన్న బ్యాలెన్స్‌ని తీసుకొని రావాలి. అదంతా నువ్వు ముందే చెక్ చేసుకోవాలి. ద డీబీ సర్వర్ ప్రైవేట్ సర్వరే. యాక్చువల్‌గా దిస్ ఈస్ అవైలబుల్ ఇన్ అనదర్ నెట్వర్క్. దట్ ఈస్ అవైలబుల్ ఇన్ అనదర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. అర్థమైందా? చెక్ బ్యాలెన్స్ అనే ఫంక్షనాలిటీ తీసుకుంటే, నువ్వు చెక్ బ్యాలెన్స్ అనే ఫంక్షనాలిటీ నువ్వు ఒక్కసారి టైప్ చేసినప్పుడు, ఆ చెక్ బ్యాలెన్స్ అనే ఫంక్షనాలిటీ నువ్వు టెస్ట్ చేయాలంటే, యూ మస్ట్ కనెక్ట్ విత్ డీబీ సర్వర్. బట్ ద డీబీ సర్వర్స్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ ఏడబ్ల్యూఎస్ 2 అకౌంట్ అండ్ అనదర్ అకౌంట్. బట్ యూ ఆర్ ఇన్ దిస్ నెట్వర్క్ 1. యూ ఆర్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ 1. నువ్వు ఎక్కడున్నావు, అక్కడున్న సర్వర్స్ తోటి కనెక్ట్ అవ్వాలి. ఎలా? ఇది యాక్చువల్. దీన్నే మనం వీపీసీ పేరింగ్ అంటాం. దీనికోసం మనం పేరు చేస్తాం. పేరింగ్. యూ కెన్ ఎస్టాబ్లిష్ ద పేరింగ్. ఇక్కడేంటి, ఎక్కడ చూస్తే డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్. దిస్ ఈస్ వాట్ డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. అంటే రియల్ టైమ్‌లో ఇట్లాగే వాడతారు సార్. రియల్ టైమ్‌లో ఇట్లాగే వాడతారు. అంతే, సేమ్ టు సేమ్. సో మా కంపెనీలో ఇట్లా వాడారు. వేరే వాళ్ళ కంపెనీలో ఇంకోలాగా వాడారేమో. దాన్ని చూసుకొని నువ్వు ఇది కరెక్ట్ కాదు, అదే ఓకే. నో. సో దేర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్ దే ఫాలో దేర్ ఓన్ స్టైల్. వాడు ఒక స్టైల్ ఫాలో అవుతాడు. నువ్వు ఇంకో స్టైల్ ఫాలో అవుతావు. నీ కంపెనీలో నేను ఇలాగే చేశానని నువ్వు చెప్పుకో అంతే. నా కంపెనీలో ఇలా జరిగింది. వి హావ్ 40 అకౌంట్స్ ఇన్ మై కంపెనీ. మోర్ దాన్ 40 అకౌంట్స్. అండ్ ఈచ్ అకౌంట్ ఈస్ హావింగ్ 10 VPCs, 10 networks. But each VPC is having 50 subnets. Out of 50 subnets, we have 20 public subnets, 30 private subnets. ఆ ప్రైవేట్ సబ్నెట్ లో, పబ్లిక్ సబ్నెట్ లో సర్వర్స్ లాంచ్ చేసేవాళ్ళని. ఈ సెటప్ అంతా నేను చేసేవాడిని. ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్ బాస్. ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్. ఐఎమ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. ఇది డెవాప్స్ కాదు బాబు. ఇది ఐఎమ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అని చెప్పాలి నువ్వు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఇది నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయి. ఈ డయాగ్రామ్ నువ్వు అర్థం చేసుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే చాలు. అట్లా. ఇది స్టైల్. సో ఈ స్టైల్‌లో చిన్న ఆప్షన్స్ మారిస్తే మూడోదే చేయొచ్చు. అంటే మనం చేస్తుంది రెండోదే మనం చేసేది ఇప్పుడు చూసేది ల్యాబు. కానీ మూడో దానికి చిన్న అంటే అనదర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని చిన్న ఆప్షన్ ఒకటి మారితే చాలు. ఆ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇస్తే అయిపోద్ది అక్కడ. పెద్ద విషయం కాదు. అర్థమైందా? అనదర్ మారిస్తే చాలు. మై అకౌంట్ ఉంటది. అనదర్ ఉంటది. అనదర్ ఇస్తే చాలు. ఈ అకౌంట్‌లోకి నువ్వు విజిట్ అవ్వచ్చు. అది పెద్ద విషయం కాదు. పెద్ద కాన్సెప్ట్ కాదు. ఫస్ట్ మనకు బేసిక్‌గా అర్థం కావాల్సింది ఇది అర్థం కావాలి. వి మస్ట్ అండర్‌స్టాండ్ ద సెకండ్ వన్. ఇఫ్ యూ అండర్‌స్టాండ్ ద సెకండ్ వన్, నథింగ్ ఈస్ దేర్ ఇన్ ద థర్డ్ వన్. ఇది బేసిక్ మోడల్. ఇది ఎవరికైనా అర్థమైంది. ఏది ఫస్ట్ వన్. దిస్ ఈస్ కాల్డ్ వీపీసీ పేరింగ్. సో కొంతమంది ఏమంటారంటే మీకు ట్రాన్సిటివ్ పేరింగ్ అంటే తెలుసా అంటారు. ఏంటది? ట్రాన్సిటివ్ పేరింగ్ అంటే తెలుసు. ట్రాన్సిటివ్ పేరింగ్ అంటే తెలుసా అంటారు. బాబు ట్రాన్సిటివ్ పేరింగ్ అంటే ఏంది నాకు తెలియలేదే, ఎప్పుడు వినలేదే, ఆ కేకే గాడు చెప్పలేదే. ఓకే. అంటే ట్రాన్సిటివ్ పేరింగ్ అంటే అర్థం ఏందంటే రియల్‌గా చెప్పాలంటే చెప్పాను. సో ఇక్కడ ఒక నెట్వర్క్ ఉంటదబ్బా. ఇక్కడ ఒక వీపీసీ 1 ఉంటది. ఇక్కడ ఒక వీపీసీ 2 ఉంటది. ఇక్కడ ఒక వీపీసీ 3 ఉంటది. సో దీని నుంచి దీనికి కనెక్షను, దీని నుంచి దీనికి కనెక్షను అట్లా. ఇట్లా. కనెక్షన్ ఈస్ పాసిబుల్. వీపీసీ 4 కనెక్షన్ ఈస్ పాసిబుల్. అర్థమైందా? కనెక్షన్ ఈస్ పాసిబుల్. అయితే ఇక్కడ ఇదిగో ఇలా వీడు డైరెక్ట్‌గా వీడితోటి మాట్లాడటానికి లేదు. అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే దీన్నే ట్రాన్సిటివ్ అంటారు. ట్రాన్సిటివ్ అనేది లేదు. నో ట్రాన్సిటివ్ పేరింగ్. నో ట్రాన్సిటివ్. నో ట్రాన్సిటివ్ పేరింగ్ అవైలబుల్. నాట్ అవైలబుల్. ట్రాన్సిటివ్ పేరింగ్ ఈస్ నాట్ అవైలబుల్. అంటే నువ్వు ఎలాగ రావాలి? ఇక్కడి నుంచి ఇలా రా. ఓకే. ఇక్కడి నుంచి మళ్ళీ ఈడికి పేరింగ్ ఇచ్చుకో. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా పేరింగ్. అంతేగాని నువ్వు 1 వీపీసీ వచ్చేసి వీపీ 4తో మాట్లాడాలంటే కుదరదు.
దిస్ ఇస్ నాట్ పాసిబుల్. నో ట్రాన్సిట్. ఇది మీరు అలా చెప్పాలి. ఇది పాసిబుల్ అవ్వదు. బై డిఫాల్ట్ గా ఇది పాసిబుల్ అవ్వదు. బై డిఫాల్ట్ గా ఇది పాసిబుల్ అవ్వదు. వి కెన్ మేక్ ఇట్ వెరీ ఈజీలీ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్సిటివ్ గేట్వే టీజీడబ్ల్యూ. ఇదే ప్రాసెస్ ని మరొక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ సహాయంతో చేయొచ్చు. అంటే ఎలాగా అంటే మధ్యలో ఇదిగో ట్రాన్సిటివ్ గేట్వే టీజీడబ్ల్యూ అంటే ట్రాన్సిటివ్ గేట్వే తయారు చేసేసి మధ్యలో వాడిని పెట్టేసి ఇదిగో VPC1 కి 1 వీడిని కనెక్ట్ అవుతాడు. VPC4 వీడి కనెక్ట్ అవుతాడు. అప్పుడు కనెక్షన్ ఏర్పడింది. VPC3 ఇక్కడ కనెక్ట్ అయింది వీడికి. VPC4 అట్లా VPC5 సంథింగ్ కాల్డ్ దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సిటివ్ గేట్వే. దిస్ ఇస్ న్యూ వన్. ట్రాన్సిటివ్ అంటే నో ట్రాన్సిటివ్ బై డిఫాల్ట్, బట్ ఐ కెన్ మేక్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్సిటివ్ గేట్వే. ట్రాన్సిటివ్ గేట్వే వల్ల ఏమవుతుంది? అంటే 1 నోడ్ డైరెక్ట్ గా 5 నోడ్ తో మాట్లాడొచ్చు. 5 నోడ్ డైరెక్ట్ గా 1 తో మాట్లాడొచ్చు. 5 నోడ్ డైరెక్ట్ గా 3 తో ఎట్లయినా మాట్లాడొచ్చు. నో ప్రాబ్లం. దిస్ ఇస్ ట్రాన్సిట్ గేట్వే. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ట్రాన్సిట్ గేట్వే we can apply all this kind of things. అంటే మీరు ఇవన్నీ అడుగుతూ ఉంటాడు వాడు. ట్రాన్సిటివ్ అంటే తెలుసా అంటాడు. ట్రాన్సిటివ్ అంటే ఏం లేదురా బాబు. యాక్చువల్ గా చెప్పాలంటే ఒక VPC1 వచ్చి VPC6 తో మాట్లాడలేదు. ఎందుకు? కనెక్షన్ లేదు వాడికి. కనెక్షన్ లేదు, మాట్లాడలేదు కాబట్టి నో ట్రాన్సిటివ్ పీరింగ్. అక్కడ ట్రాన్సిటివ్ పీరింగ్ జరగదు. పీరింగ్ అనేది జరగదు. నో ట్రాన్సిటివ్. సీక్వెన్షియల్ అయితే జరిగింది. నో ప్రాబ్లం. అటు నుంచి ఇటు 1 బై 1 జరిగింది. కానీ డైరెక్ట్ గా 1 నుంచి డైరెక్ట్ గా 7 కో 10 కో జరగాలంటే జరగదు. అయితే 1 నుంచి డైరెక్ట్ గా 7 కో 10 కో నీ ఇష్టం వచ్చిన VPCని నువ్వు కనెక్ట్ అవ్వాలంటే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. దాని పేరే టీజీడబ్ల్యూ అని చెప్పాలి మీరు. టీజీడబ్ల్యూ అంటే ఏంది? ట్రాన్సిటివ్ గేట్వే. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ట్రాన్సిటివ్ గేట్వే, ఇట్ ఈస్ పాసిబుల్. యూ కెన్ టాక్ టు ఎనీ నంబర్ ఆఫ్ VPCs వితౌట్ ఎనీ ఆర్డర్. ఆర్డర్ లేకుండానే డైరెక్ట్ గా నువ్వు ఏ VPC తోటైనా ఆర్డర్ అవసరం లే. VPC1 కెన్ టాక్ టు VPC10 డైరెక్ట్లీ. VPC10 కెన్ టాక్ టు VPC1 డైరెక్ట్లీ. ఇట్స్ పాసిబుల్. బట్ అక్కడ ఈ కేసులో అయితే పాసిబుల్ కాదు. బై డిఫాల్ట్ గా అయితే పాసిబుల్ కాదు. ఇక్కడైతే పాసిబుల్ కాదు అని అలాగా మీరు చెప్పాలి. అంటే సైలెంట్ గా స్టైల్ గా చెప్పడం నేర్చుకోవాలి. ఇలా చెప్పినందువల్ల మీకు ఈజీగా కొంచెం మార్కులు పడతాయి. బాగా ఈజీగా, డెడ్ ఈజీగా. ఓహో, మనోడికి ఏదో సబ్జెక్ట్ అయితే వచ్చు. ఓకే, వచ్చు కాబట్టి ఏదో ఇవ్వాలి అని అట్లా. అర్థమైందా? సో అట్లా. సరే, ఇది ఒక అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తున్నా ఇది. తర్వాత మనకి సో చూడండి, మనం ఇందాక చెప్పాం. ఏం చెప్పాం? పీరింగ్ చేస్తాం అంటాం. మరి పీరింగ్ అంటే ఎన్ని చేస్తావు? ఏంది అసలు పీరింగ్ పాసిబుల్? ఎస్. హౌ మెనీ pairing connections possible with one VPC? How many pairing connections possible with one VPC? Question mark. ఎన్ని అంటే బై డిఫాల్ట్ గా మనం జనరల్ గా చెప్పాలంటే 125 చెప్పండి. 125 అంతే. ఇది యాక్చువల్ గా ఏంటంటే సర్టిఫికేషన్ క్వశ్చన్. రియల్ టైమ్ లో కూడా మిమ్మల్ని అర్థమైందా? సో ఇట్లా మీరు చెప్పాలి. మరి ఇప్పుడు ట్రాన్సిటివ్ గేట్వే అని చెప్పావుగా. టీజీడబ్ల్యూ అంటే ఏంది? ట్రాన్సిట్ గేట్వే అని చెప్పారు. సో ఈ ట్రాన్సిట్ గేట్వే అనేది ఎట్లాగా? ట్రాన్సిట్ గేట్వే అనేది కరెక్టే. మరి ఎన్ని పీరింగ్స్ నీవి అప్లికేబుల్ చేస్తుంది? అంటే డైరెక్ట్ గా అప్ టు ఎన్ని అటాచ్మెంట్స్ తీసుకోవచ్చు అంటే మాక్సిమం నువ్వు దగ్గరగా చెప్పాలంటే దట్ మీన్స్ వాట్? హౌ మెనీ పేరింగ్స్ కనెక్షన్స్ పాసిబుల్ అప్ టు అంటే దగ్గరగా చెప్పాలంటే మీకు చూడండి 5000 వరకు మనకి వస్తుంది అన్నమాట. ఇక్కడ టీజీడబ్ల్యూలో 5000 కనెక్షన్స్ మనం తీసుకోవచ్చు. అంటే అటాచ్మెంట్స్ అంతే కదా. అటాచ్మెంట్స్ 5000 ప్లస్ లోనే అటాచ్మెంట్. ఏది? టీజీడబ్ల్యూలో అయితే. టీజీడబ్ల్యూ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలా ఉన్నప్పుడు
రిక్వైర్మెంట్ ఇలా వచ్చినప్పుడు దీన్ని డైరెక్ట్‌గా దాంతో కనెక్ట్ అవ్వాలి. దాన్ని డైరెక్ట్‌గా దీంతో కనెక్ట్ అవ్వాలన్నప్పుడు. అయితే ఇది కొంచెం ట్రాన్సిట్ గేట్‌వే అనేది కొంచెం కాస్ట్ ఎఫైర్. దాని మీద ల్యాబ్ చేయటం అనేది కొంచెం కష్టం. బట్ ఇది నేర్చుకుంటే చాలు. ఏది? ఇది ఉందే, ఇది సెకండ్ వన్. సెకండ్ వన్ చొరవ అయితే చాలు. అన్నిటిని మొత్తం నలిపేయొచ్చు నువ్వు. సెకండ్ వన్ చాలా మంది గందరగోళం అవుతా ఉంటారు గానీ ఏం లేదు. సెకండ్ వన్ ఒక్కసారి వచ్చిందంటే వీటిని మొత్తాన్ని ఏం లేదు. సింపుల్‌గా మార్చుకోవటమే ఇది. మనకి ఇంటర్నెట్ గేట్‌వే ఉంది. ఇంటర్నెట్ గేట్‌వే ఏం చేసాం? తయారు చేసాం. నాట్ గేట్‌వే ఉంది. ఏం చేసాం? తయారు చేసాం. తయారు చేసి ఏం చేసాం? ఇంటర్నెట్ గేట్‌వేని పబ్లిక్ సబ్‌నెట్‌కి అటాచ్ చేసాం. నాట్ గేట్‌వేని దేన్ని అటాచ్ చేసాం? అసలు నాట్ గేట్‌వే ఎందుకు? ప్రైవేట్ రౌటింగ్ టేబుల్స్ తీసుకొని ప్రైవేట్ రౌటింగ్ టేబుల్స్‌లో నాట్ గేట్ కనెక్షన్ అట్లా చేసేసాం. సో, పబ్లిక్ రౌటింగ్ టేబుల్స్‌లో ఇంటర్నెట్ గేట్‌వే అటాచ్ చేసేవాళ్ళం. అలాగా మనకి అంటే సింపుల్‌గా ఇట్లాగే ట్రాన్సిట్ గేట్, ఇట్లాగే పీరింగ్ కనెక్షన్, ఇట్లాగే ఇవన్నీ మీరు ఏంటంటే కొంచెం ఇంటర్వ్యూలో మాట్లాడగలిగితే చాలు. పీరింగ్ గురించి. ఇక వీటి నుంచి మనకు సైడర్ నొటేషన్స్ తీసుకోవడం అవన్నీ వాళ్ళు మాట్లాడతారు. సైడర్ నొటేషన్ యాస్ ఎ ఇసరో యువర్ కంపెనీ ఈస్ ఎ వెరీ బిగ్ కంపెనీ. సో, మీ కంపెనీలో సెపరేట్‌గా మీరిలా చెప్పాలి. నెట్వర్క్ టీమ్ ఉంటుంది. ఆ టీమ్ మాకు సప్లై చేస్తారు. సైడర్ నొటేషన్, సైడర్ బ్లాక్స్. So based on the cider blocks, I can create a architecture. This is what network architecture, total VPC. ఈ ఆర్కిటెక్చర్ అంతా నేను తయారు చేస్తాను. దీంతోనే బోలెడంత పనుంటది మీకు. ఒక 4 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సను దీంతోనే ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తాడు కూడా. అంత వర్క్ ఇది. మీకేదో సింపుల్‌గా కనిపిస్తుంది గానీ, ఏదో అంటే అకాడమిక్ స్టైల్‌లో పుస్తకాలు చాప్టర్ వస్తాడు, సార్ వస్తాడు. 10 గంటల నుంచి 11 దాకా చాప్టర్ 1, 11 గంటల నుంచి 12 గంటల దాకా మ్యాథ్స్, 12 గంటల నుంచి 1 గంట దాకా ఇది. ఈ టైంలో అలవాటయింది మీకు. లాస్ట్‌లో ఏం చేయాలా? ఒక నైట్ కూర్చోవాలా, గైడ్‌లు తెప్పించుకోవాలా, పాస్ అవ్వాలి అంతే. ఇది అలవాటయిపోయింది మీకు. ఈ సిస్టమ్ నుంచి తల్లిదండ్రులు బయటికి రాలేకపోతున్నారు. స్టూడెంట్స్ బయటికి రాలేకపోతున్నారు. దయచేసి బయటికి రండి. ఈ సిస్టమ్ కాదిది. ఇది సాఫ్ట్‌వేర్. ఇది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో రియల్ టైమ్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ మీద పనిచేయాలి. అంతేగాని అకాడమిక్‌లో లెవెల్‌లాగా 10-11 ఇది, 9-11 ఇది. ఎక్కడ ఎక్కించుకుంటావు? ఎక్కడ ప్రిపేర్ అవుతావు? ఏం చేస్తావు? 5 రోజులు క్లాసులు మానేసినోడికి ఔట్ ఆఫ్ ఆర్డర్‌లోకెళ్తున్నాడు. అందుకే చదువులు రావట్ల. ఎవడికి కూడా చదువులు ఎందుకు రావంటే ఇదే కారణం. సో, కావాలని బలవంతంగా ముందు కుక్కేస్తున్నారు పూర్తి స్థాయిలో. ఇది ప్రాబ్లమ్స్ యాక్చువల్‌గా. సో, మనం అట్లా గాదు. మనం కావాలని బలవంతం కుక్కేయటంలా. అయితే రియాలిటీలో చూస్తే ఏందంటే సింపుల్‌గా, నిదానంగా, స్పష్టమైన విధానంలో ఉంటది మన క్లాస్. ఓకేనా? దయచేసి అలా అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగుండండి. సో, ఇది యాక్చువల్‌గా ఈ సెటప్ మీరు మాట్లాడుకోవచ్చిప్పుడు. ఇప్పుడు అసలు స్టోరీ మనం మొదలు పెడదాం. అంటే ఇప్పుడు అసలు స్టోరీ అంటే ఏంటి సార్? రిపేరింగ్ అనేది ల్యాబ్ అసలేంది? మనం చూసాం ఆల్రెడీ. ల్యాబ్ గురించి కూడా చూసాం. సో, ఆ ల్యాబ్ గురించి యెస్. అంటే ల్యాబ్ స్టార్టింగ్ నుంచి యెస్ ఎండింగ్ దాకా బై హార్ట్ లేకుండా, బట్టి లేకుండా ఎందుకు ఏ స్టెప్ వచ్చిందనేది మనం నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఏది? వీపీసీ పేరింగ్. ఓకే. గుడ్. సో, ఇది యాక్చువల్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీపీసీ పేరింగ్ ఇక్కడ మనం నేర్చుకోవాలి. సో, దీనికోసం మనం ఏం చేసాం? అంటే మధ్యలో ఒక సాటర్‌డే, సండే ఓకే. మండే నిన్న గ్యాప్ వచ్చింది. సో, ఫ్రైడే కూడా గ్యాప్ వచ్చిందనుకుంటా. ఓకే. ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంటే. మనకి అలవాటైన రీజియన్ కాబట్టి ముంబై తీసుకోండి. మనకి అలవాటైన రీజియన్ కాబట్టి సింగపూర్ తీసుకోండి. కొంచెం అప్పుడప్పుడు మనం సింగపూర్‌లో కూడా సర్వర్‌లు తయారయ్యే సింగపూర్. సింగపూర్‌లో కూడా తీసుకోండి. సింగపూర్. ఓకే. ఇది సింగపూర్ రీజియన్, ముంబై రీజియన్ తీసుకున్నాం. సో, ఇక్కడ తీసుకొని ఒక నెట్వర్క్ తయారు చేసాం. దిస్ ఇస్ నెట్వర్క్. ఇది నెట్వర్క్ అనుకో. ఇది నెట్వర్క్ 1 అంతే. ఇది ఒక నెట్వర్క్ 2. ఇది నెట్వర్క్ అనుకో. అట్లా. అదేమో నెట్వర్క్ 1, ఇదేమో నెట్వర్క్ 2. దట్స్ ఇట్ అంతే. అలా మీరు అనుకోవాలి. ఇదేమో 1, ఇదేమో 2. అలాగనుకోండి. అలా అనుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఈ రీజియన్‌లో ఈ రీజియన్‌లో నెట్వర్క్ ఉంది.
అంటే VPC1 ఉంది బాస్ అంతేను. ఈ రీజియన్‌లో. ఇక్కడేముంది మళ్ళీ వెంటనే ఈ రీజియన్‌లో VPC2 ఉంటది అంతే. దట్స్ ఇట్. ఆ VPC2లో, ఆ VPC1లో ఏముంటాయి అంటే సబ్‌నెట్స్ ఉంటాయి. సబ్‌నెట్స్ ఉంటాయి. అంతే. సో, ఇక్కడ ఉన్న ఇదేంది సబ్‌నెట్స్ ఉంటాయి. సబ్‌నెట్స్ ఉంటాయి. యెస్. సో, ఈ సబ్‌నెట్స్‌లోటి ఒకటేమో పబ్లిక్ ఉంటుంది. యెస్. పబ్లిక్ ఇంకోటేమో ప్రైవేట్ సబ్‌నెట్. ఇది గూడా పబ్లిక్ ఉంటుంది. ప్రైవేట్ ఉంటుంది. అంటే యాక్చువల్‌గా ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఏముంటాయి సార్ అంటే, ప్రైవేట్ సబ్‌నెట్‌లో సర్వర్‌లుంటాయి అంతే. సో, పబ్లిక్ సబ్‌నెట్‌లో ఏమంటే సర్వర్‌లుంటాయి అంతే. సర్వర్‌లు. ఇది స్టోరీ. అయితే మన రిక్వైర్మెంట్ ఏంది? రీజియన్ 1 ఉంది. రీజియన్ 2 ఉంది యాక్చువల్‌గా. 2 రీజియన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ సెకండ్ రీజియన్. దిస్ ఈజ్ ఫస్ట్ రీజియన్. సేమ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం సింపుల్‌గా చెప్పాలంటే, మనం ఎప్పుడైనా సరే ప్రతిసారి ఏంది పబ్లిక్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. అక్కడి నుంచి మాత్రమే ప్రైవేట్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వగలం. అదర్‌వైస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏంటిది మళ్ళీ ఏంది? పబ్లిక్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. మళ్ళీ అక్కడి నుంచి ప్రైవేట్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. ఏది అక్కడి నుంచి. డైరెక్ట్‌గా ప్రైవేట్ నో. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇలాగా. ఇలా కనెక్ట్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇలా కనెక్టివిటీ ఇలా మొదలైద్దనుకోండి. ఇలా కనెక్టివిటీ ఇలా మొదలైందనుకో. అలా. ఇది. అయితే ఎక్కడ ఈ నెట్వర్క్ 1లో ఉన్న ఈ సబ్‌నెట్‌లు ఇయన్నీ ఉపయోగించుకున్న కాడికి పీరింగ్ ఏదిక్కడ? అప్పుడు పీరింగ్‌ని యాడ్ చేస్తున్నాం. పీరింగ్ అంటే ఏందనుకున్నావు? అప్పుడు ఈ నెట్వర్క్‌లో ఉన్న ఈ సబ్‌నెట్స్ ఇంకొక నెట్వర్క్‌లోని ఇంకో సబ్‌నెట్స్ తోటి మాట్లాడుకోవాల. మాట్లాడుకోవటానికే అప్పుడు కనెక్షన్ కలిపాం. ఆ కనెక్షన్‌నే పీరింగ్ అంటాం. దాన్నే మనం ఏమంటాం? వీపీసీ పెయిరింగ్. యెస్. అది అక్కడ విషయం. అప్పుడు ఏం జరుగుతది? నువ్విక్కడి నుంచి నువ్వు డైరెక్ట్‌గా ఈ సబ్‌నెట్‌లతో మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకొని ఏదైనా చేసుకోవచ్చు. యెస్. దిస్ ఈస్ పాసిబుల్. వై? బికాస్ వి హావ్ ఎ పెయిరింగ్ కనెక్షన్స్. అర్థమైందా? అంటే సింగపూర్‌కి, ముంబైకి మనం కనెక్షన్స్ కలుపుకుంటాం. కనెక్షన్ కలుపుకోవడంలో మాట్లాడొచ్చు. ఇది ఎలా మాట్లాడాలా ఏందనేది స్టెప్స్ నేను చెప్పాను గదా! స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకిచ్చేస్తా. ఇప్పుడే. ఆ స్టెప్స్ మొత్తాన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం మనం ఇప్పుడే. బట్ ఎనీవే ఫాస్ట్‌గా చూద్దాం. చాలా ఫాస్ట్‌గా. ఇది స్టైల్ అయితే ఇది. మనం చేస్తున్నది ఏదైతే ఇది. మనం ఎప్పుడైనా సరే ఇటు నుంచే కనెక్ట్ అవ్వచ్చు. సో, దీన్నే మనం పబ్లిక్ సబ్‌నెట్స్ అనొచ్చు. దీన్నే మనం వీపీఎన్ సర్వర్ అనొచ్చు. దీన్నే మనం ఇక్కడ సర్వర్ ఉంది గదా! అది పబ్లిక్ సర్వర్, వీపీఎన్ సర్వర్, అది జంప్ సర్వర్. జంప్ సర్వర్. అంతే. అంతే గదా! కనెక్ట్ అయ్యేది. వీపీఎన్ అంటే అదేం పెద్ద ఇష్యూ ఏం గాదు. వీపీఎన్ అన్నా, జంప్ అన్నా, పబ్లిక్ సర్వర్ అన్నా అదే. అదే మనం జనరల్‌గా వీపీఎన్ అన్నమాట. మనం ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతాం ఇక్కడ. యెస్. మన ల్యాప్‌టాప్ నుంచి కనెక్ట్ అవుతాం. మన ల్యాప్‌టాప్ నుంచి కనెక్ట్ అవుతాం. అక్కడి నుంచి మళ్ళీ స్టోరీ మొదలయ్యి అలా మనం వెళ్తాం. సరే అదంతా వేరే విషయం పక్కన పెడితే. మనం చూద్దాం. సో, ఇది అసలు స్టోరీ. ఫైన్ బాగుంది. సరే. ఇప్పుడు ఈ పిక్చర్‌లో ఇదంతా ఇది యాక్చువల్‌గా ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు మీరున్నారు. 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్లెయిమ్ చేసినప్పుడు వాడేం చేస్తాడంటే ఇదే ఇస్తాడు. ఇంతే ఇచ్చేదిక. ఇదొక ప్రింట్ ఇస్తాడు బాస్ నీకు. లేదా నీకు ఒక మెయిల్ సెండ్ చేస్తాడు. ఇకంతే. దానికి తంటాలు మొత్తం నువ్వే పడాలి. ఇది ఆర్కిటెక్చర్ అమ్మా. సో, నువ్వు ఆల్రెడీ ఐ గివ్ యూ 2 అవర్స్ టైమ్ అమ్మా. I give you 2 hours time or otherwise 1 hour time only because you have a 4 years of experience in this. And you mentioned VPC pairing also and you mentioned something. Yes, exportation skills on VPC also. That's why I'm asking you, please read this architecture and just give me within 1 hour time. అంతే. నాకు 1 అవర్‌లో ఇది తయారు చేసి నువ్వు అక్కడ రెడీ చేసి పెట్టాలి అంతే. నువ్వేం చేసుకుంటావో తెలీదు. అట్లా ఉంటదన్నమాట రియల్ టైమ్‌లో వర్క్. అప్పుడు నువ్వు ఇదే చేస్తావు డైరెక్ట్‌గా. ఇప్పుడు ఇదే మీకు అర్థం గానప్పుడు, స్ట్రక్చర్ అర్థం గానప్పుడు ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిద్ది స్ట్రగుల్. అక్కడి నుంచి మనం ఎవరికి ఫోను చేసినా వాళ్ళెత్తరు. ఎత్తినా గూడా అయన్నీ చెప్పలేరు కదా! అట్లా అన్నమాట. సో, అందుకోసం ముందుగానే ఈ స్ట్రక్చర్ అంతా మీకిచ్చేస్తున్నా. ఇంతే. ఇదే నేను చేశానని చెప్పు అంతే. ఇంకేం లేదు. నథింగ్ ఈస్ దేర్. ఓకే. గుడ్. ఫైన్. సో, సరే. ఎక్కడి నుంచి ఎలా మొదలుపెట్టాలి ఏందనేది నేను చెప్తాను. అక్కడి నుంచి మొదలుపెట్టు. ఎట్లాగా? డైరెక్ట్‌గా స్టెప్స్ మొత్తం నేనిస్తాను నీకు.
స్టెప్స్, ఎంటైర్ స్టెప్స్ అన్ని, టోటల్ స్టెప్స్. అది నువ్వు 1 మంత్ తర్వాత కాదు కదా! 2 మంత్స్‌లో ఎప్పుడైనా సరే మళ్ళీ చూసుకున్నా నీకు కేటీ ఇవ్వాలన్నా ఈ స్టెప్స్ పనికొస్తాయి. అట్లాంటి స్టెప్స్ నీకిస్తా. ఓకే. అంటే ఇప్పుడు దాకా స్టెప్స్ ఇచ్చారే మరి అయి పనికిరావేంది? పనికొస్తాయి. బట్ ఇప్పుడు నేనేందంటే సింపుల్ స్టెప్స్ చెప్తా. అవన్నీ ఏందంటే కొంచెం వేరేలాగుంటాయి. బట్ ఇప్పుడేందంటే సింప్లిఫై స్టెప్స్ చెప్తా. ఈ సింప్లిఫై చేసిన స్టెప్స్ తోటే మనం ల్యాబ్‌కెళ్తాం డైరెక్ట్‌గా. అప్పుడు నీకు అర్థమైద్ది. చెప్పాం గదా! మన డైరెక్షన్ ఏంది? ఫస్ట్ మనం బ్లాక్ బోర్డ్‌లో రాయాలి. తర్వాత డయాగ్రామ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. తర్వాత దాన్ని టైపింగ్ చేయాలి. టైపింగ్ చేసుకొని అంటే ఇట్లా. ఆ తర్వాత మనం ప్రాక్టీస్ మొదలుపెట్టాలి. ఏదైనా సరే. ప్రతిదానికి అట్లా చేసుకోగలిగితే నంబర్ 1గా ఎదుగుతాం. అట్లా. ఓకే. సో, ఫస్ట్ పార్ట్ 1 తీసుకుందాం. సో, పార్ట్ 1లో మనం ఏం రాయాలి అసల ఇక్కడంటే క్రియేట్ ఆహ్, నెట్వర్క్, నెట్వర్క్ క్రియేషన్, నెట్వర్క్ క్రియేషన్ ఇన్ ముంబై రీజియన్. నెట్వర్క్ క్రియేషన్ ఇన్ ముంబై రీజియన్. నెట్వర్క్ క్రియేషన్ ఇన్ ముంబై రీజియన్. దయచేసి నెట్వర్క్ క్రియేషన్ లేదా వీపీసీ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. వీపీసీ క్రియేషన్ ముంబై రీజియన్ అనుకోండి. నెట్వర్క్ ఆర్ వీపీసీ వాటెవర్ ఇట్ ఈస్. సరే. వీపీసీ అంటే వీపీసీ1, వీపీసీ అంటా ఉంటారు. బట్ నెట్వర్కే దాని పేరు నెట్వర్క్. విత్ ద హెల్ప్ ఆఫ్ వీపీసీ ఐ కెన్ క్రియేట్ ఎ నెట్వర్క్ ఇన్‌సైడ్ ఎనీ రీజియన్. నో ప్రాబ్లమ్. నెట్వర్క్ క్రియేషన్. ఓకే. సో, ఇక్కడ మీరు కావాలంటే రీజియన్ నేమ్ రాసుకోండి. రీజియన్ నేమ్. రీజియన్ నేమ్. రీజియన్ నేమ్ వచ్చేసి యెస్. బై. రీజియన్ నేమ్ ముంబై. సో, ఆ రీజియన్‌లో ముంబై రీజియన్ అయితే ఓకే. గుడ్ బానే ఉంది. రీజియన్ ముంబై. దాంట్లో నెట్వర్క్ రేంజ్, రేంజ్ ఆర్ సైడర్, సైడర్ బ్లాక్. నెట్వర్క్ రేంజ్ ఆర్ సైడర్ బ్లాక్. అర్థమైందా? ఆర్ వీపీసీ నెట్వర్క్, వీపీసీ రేంజ్ అని అంటాం. నెట్వర్క్ రేంజ్ ఆర్ సైడర్ బ్లాక్. సో, దానికోసం మనం ఏం చేస్తాం 10.0.0. ఓకే. యాహ్! ఫాస్ట్‌గానే ఫినిష్ చేద్దాం. తొందరపడగాకు. అంటే అప్పుడు ఇయన్నీ రికలెక్ట్ అవుతాయి మనకు. లేకపోతే అర్థం కాదనమాట. ఓకే. సైడర్ బ్లాక్ అది తీసుకుంటాం. సైడర్ బ్లాక్ అది తీసుకున్న తర్వాత యెస్. పబ్లిక్ సబ్‌నెట్స్. పీయూబీఎల్ఐసి పబ్లిక్ సబ్‌నెట్స్. సో, పబ్లిక్ సబ్‌నెట్ తీసుకోండి. పబ్లిక్ సబ్‌నెట్ తీసుకోండి. సో, పబ్లిక్ సబ్‌నెట్ సైడర్ రేంజ్ ఎంత? యెస్. సైడర్ బ్లాక్ రేంజ్. సైడర్ బ్లాక్ రేంజ్. యెస్. అప్పుడు పబ్లిక్ సబ్‌నెట్ సైడర్ బ్లాక్ రేంజ్ ఎలా తీసుకోవాలి మీరంటే సింపుల్‌గా 10 డాట్ తీసుకోండి. 0 తీసుకోండి. ఓకే. తర్వాత 1 తీసుకోండి. తర్వాత 0 /24 తీసుకోండి. ఓకే. ఇది పబ్లిక్ సబ్‌నెట్. మరి ఇదే రీజియన్‌లో ప్రైవేట్ సబ్‌నెట్ ఎట్లా తీసుకుంటావు? ప్రైవేట్ సబ్‌నెట్. ప్రైవేట్ సబ్‌నెట్ ఎలా తీసుకుంటావు? యెస్. అంటే ప్రైవేట్ సబ్‌నెట్‌లో సైడర్ రేంజ్ ఎట్లా తీసుకుంటావు? సైడర్ బ్లాక్. యెస్. ఓకే. సో, దాన్నే మనం ఏం చేస్తాం అంటే ఇది ప్రైవేట్ గదా! మనం ఏం చేస్తాం 10.0. అర్థమైందా? యెస్ ఫ్రెండ్స్. 2.0.0/24గా తీసుకోండి. దిస్ ఈస్ వాట్ ది నెట్వర్క్ రేంజ్. ఇది పబ్లిక్ సబ్‌నెట్ రేంజ్. ఓకే. పబ్లిక్ సబ్‌నెట్ రేంజ్. సో, అలాగా మనం తీసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలా? పబ్లిక్ పియు, పియు, పిఎల్ఈ పబ్లిక్ అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అది పెద్ద విషయం కాదు. ఇది అసల. ఇది వాడిస్తాడు ఇట్లా మనకి. అంతే. ఇది ఒక డాక్యుమెంట్స్‌లో ఇలాగిస్తాడు. దాన్ని మనం స్టడీ చేయాలంతే. ఆ డాక్యుమెంట్‌లో ఇలాగిస్తాడు. సేమ్ నేను టైప్ చేసినట్టే వాళ్ళిస్తారు అంతే కంపెనీలో. వాడు డిఫరెంట్‌గా ఇవ్వచ్చేమో. కేకే 10 ఇవ్వలేదు మాకు వేరేది. ఏది ఇస్తే అదే చెయ్యి. ఏముంది 10 కాదు వేరేది ఇచ్చాడేమో చెయ్యి. నో ప్రాబ్లమ్. కేకే ఇక్కడ 24 ఇచ్చావు అక్కడేమో 20 ఇచ్చాడు. తప్పా? రైటా? తప్పు కాదు, రైట్ కాదు. ఆ సైడర్ బ్లాక్ ఏదైతే ఆ 24 ఉందో దాన్ని బట్టి మనకు ఐపీస్ జనరేట్ అవుతాయి. అంతేగాని ఏం లేదు. సో, ఇది టోటల్‌గా స్టోరీ. సో, ఇప్పుడేంది? యెస్. నెట్వర్క్ క్రియేషన్ ఇన్‌సైడ్ ముంబై రీజియన్. ఇన్‌సైడ్ ముంబై రీజియన్. అంటే ముంబై రీజియన్‌లో ఒక నెట్వర్క్ క్రియేషన్ ఎలా చేస్తాం?
స్టెప్ 1. స్టెప్ 1. స్టెప్ 1లో ఏం చేస్తాం? క్రియేట్ ఏ వీపీసీ. స్టెప్ 1లో క్రియేట్ ఏ వీపీసీ. ఒక వీపీసీని తయారు చేయి. సో వీపీసీ. ఓకే. ఒక వీపీసీని తయారు చేయి. సో వీపీసీని తయారు చేసిన తర్వాత దాన్ని సైడర్ ఎంత ఇస్తావు? యెస్ ఫ్రెండ్స్. సో సైడర్. సో సైడ్ ఇద్దామా? లేకపోతే ఒక పని చేద్దాం. ఇక్కడే ఇద్దాం. క్రియేట్ ఏ వీపీసీ సైడర్ బ్లాక్. సైడర్ బ్లాక్ ఎంత అంటే ఇది. ఓకే. గుడ్. సైడర్ బ్లాక్. స్టెప్ 2. సో స్టెప్ 2లో మళ్ళీ మనం ఏం చేయాలంటే క్రియేట్ ఏ ఇంటర్నెట్ గేట్. అంతే. సో ఇంటర్నెట్ గేట్వే పేరు ఏంటంటే ఎస్. మనం ఏ పేరు ఇవ్వాలనుకుంటే ఎస్ MUMBAI ముంబై ముంబై ఎస్ ఫ్రెండ్స్ IGW1 ముంబై ఇంటర్నెట్ గేట్వే 1 అని ఇచ్చేసేయండి. ఇది ఓకే, బాగుంది. స్టెప్ 3లో మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ గా ఎస్ ఫ్రెండ్స్ అటాచ్ ఇంటర్నెట్ గేట్వే టు VPC. అటాచ్ ఇంటర్నెట్ గేట్వే టు VPC. ఓకే, గుడ్. సో ఆ VPC నేమ్ ఎట్లా ఇవ్వాలి సార్? మాకు తెలియదు కదా, మీరేం చెప్పలేదు అక్కడ అంటే ఎస్ VPC నేమ్ ఇలాగ ఇవ్వండి. నెట్వర్క్ నేమ్ ఆర్ VPC నేమ్ ఎట్లా ఇస్తారు? MUMBAI VPC 1. దట్స్ ఇట్, అంతే. MAM ముంబై VPC 1 అంతే. దాని పేరు అది, అట్లా ఇచ్చేసేయండి. ఓకే, బాగుంది. అంటే నెట్వర్క్ నేమ్ అంతే, సింపుల్ గా చెప్పాలంటే నెట్వర్క్ నేమ్ ముంబై VPC 1. నెట్వర్క్ అంటే అర్థం కాదని VPC అంటున్నారు అంతే. సింపుల్, అడిగేం లేదు. సో VPC ఫైనల్ ల్యాబ్ అని పెట్టాను. డాక్యుమెంట్ రాకపోతే మాత్రం నాకు మెసేజ్ చేయండి. కొన్ని సందర్భాల్లో నేను కూడా మర్చిపోయి ఉంటాను కదా, అట్లా. అంతేగాని వేరేలాగా ఫీల్ అవ్వద్దు. నెగిటివ్, మనకి బాడీలో 98% నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ వయసులో, సహజమే. వయసు ప్రాబ్లం, మీ ప్రాబ్లం కాదు అది. వయసు ప్రాబ్లం కాబట్టి బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది 98%. దానిని మళ్ళీ పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలి. గుడ్. ఓకే. సో స్టెప్ 4 అటాచ్ ఇంటర్నెట్ గేట్వే తర్వాత స్టెప్ 4లో మీరు తయారు చేయాల్సింది ఏంటంటే క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్. ఓకే. ఈ డాక్యుమెంట్ చూస్తే మీరు ల్యాబ్ చేస్తారా? క్రియేట్ పబ్లిక్ సబ్నెట్. సో పబ్లిక్ సబ్నెట్ కి మళ్ళీ ఏం చేయాలా? ఎస్. సో సైడర్ బ్లాక్ ఇవ్వాలి కదా. ఎస్, సైడర్ బ్లాక్. సో ఆ సైడర్ బ్లాక్ ఏమి ఇవ్వాలి? ఎస్. సో ఆ సైడర్ బ్లాక్ ఇదిగో ఇక్కడ ఇచ్చాం కదా. ఎప్పుడైనా ఇట్లా ల్యాబ్ చేయాలి. మీ నోట్స్ లో కూడా ఇట్లా రాసుకోవాలి, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతావు బాస్. మీరు చాలా వరకు చూసుకొని ఏదైతే చేస్తా ఉంటారు కానీ వాటిలో ఇలాంటివి లేవమ్మా, జాగ్రత్త. ఇలాంటివి లేకపోవడం వల్ల ఏమైంది తెలుసా? ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ దాన్ని క్లాస్ చేయమంటే నువ్వు చేయలేవు. ఇలాంటిది నేను ఇస్తున్నాను కాబట్టి 2 వీక్స్ కాదు, 1 ఇయర్ తర్వాత కూడా స్పష్టంగా అర్థమైద్ది. ఓహో! ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు వీడని. అలాంటియన్నీ నువ్వు చూసే వాటిలో లేవు. దయచేసి కంగారు పడొద్దు. ఈ పాటికి చాలా మంది కూడా నాన్‌సెన్స్ పనులన్నీ చేసేసి ఉంటారు. చేసేదే కేకే అంతా చేసాను చూడవా ఏందన్నట్టుగా. ఇక నాకు వాట్సాప్‌లో ఇవ్వలేదులే గానీ అంతా సగం మంది ఉంటారు. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. సరే. తర్వాత ఏం జేయాలా? అక్కడ యెస్ 1 ఇచ్చాం. తర్వాత ఏంటి? క్రియేట్ ఏ ప్రైవేట్ సబ్‌నెట్. ఓకే. క్రియేట్ ఏ ప్రైవేట్ సబ్‌నెట్. సైడర్ ఎంత ఇవ్వాలా? అది తెలుసుకోవాలి ఫస్ట్. సైడర్‌లోనే ఉందమ్మా విషయం అంతా. ఇంకేం లేదు. నథింగ్ ఈస్ దేర్. సైడర్‌లో నీకు వచ్చినియంటే చాలు. ఇక నువ్వు ఆడుకోవచ్చు గేమ్. ఎక్కడ? వీపీసీ. సైడర్‌లు ఇవ్వడం తెలియకపోతే నీకు ఇక రాదు. వేస్ట్, వర్కౌట్ అవ్వదన్నమాట. సైడర్‌లు ఇచ్చాం. టైటిల్ ఇచ్చారు సార్, బానే ఉంది. మరి సబ్‌నెట్ నేమ్‌లు ఎలాగ ఇవ్వాలి సార్? దానికి పేర్లు ఇవ్వాలి గదా మీరు. ఇవ్వకుండా ఏంది ఇక్కడ? సైడర్ అది. బట్ సైడర్ అది. బట్ నేమ్ ఏమి ఇస్తారంటే మీరు నేమ్
నేమ్ ఏమి ఇస్తారంటే ముంబై MUMBI ముంబై పబ్లిక్ రౌటింగ్ టేబుల్ పబ్లిక్ ఆర్టీ అని ఇచ్చేది. ఓకే, పబ్లిక్ ఆర్టీ. ఇక్కడ నేమ్ ఏమి ఇస్తావు? ఎస్ నేమ్ ఏమి ఇస్తావు అంటే ఎస్ ముంబై MUMBI ఎస్ ప్రైవేట్ ఎస్ ఫ్రెండ్స్ ప్రైవేట్ ఆర్టీ అని ఇచ్చేసి. ఓకే, సింపుల్ గా ఆర్టీ అని బాగానే ఉంది. ఓకే, సో మరి ఇక్కడ పబ్లిక్ చేసాం, ప్రైవేట్ చేసాం. సో స్టెప్ 6 లో ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టెప్ 6 లో మనం సింపుల్ గా ఏం చేయాలి అంటే ఎస్ ఫ్రెండ్స్ స్టెప్ 6 లో ఎస్. సో create a NAT gateway, NAT gateway, create a NAT gateway and allocate elastic IP address. Allocate elastic IP address. Create a NAT gateway and allocate ALLOCAT. allocate elastic IP address తయారు చేయండి అండ్ allocate చేయండి. సో చేస్తే మీకు ఎలాస్టిక్ ఐపీ వస్తుంది. ఎస్, ఎలాస్టిక్ ఐపీ ఐడి కూడా వస్తుంది. ఏమొస్తుంది ఇది? యూ విల్ గెట్ elastic IP and also get చాలా మంది కంగారు పడుతుంటారు దీనికి. ఏమేమి వస్తాయి చెప్పమంటాడు వాడు. గెట్ ఎలాస్టిక్ ఎలకేషన్ ఐడి, దాని పేరు అది. ఎలకేషన్ ఐడి వస్తుంది. ఈ రెండు వస్తాయి సింపుల్ గా. సో అయిపోయింది. సో స్టెప్ 7. సో స్టెప్ 7 ఏంటి? ఇప్పుడు స్టెప్ 7 లో ఏం చేయాలంటే క్రియేట్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్. ఎస్ రౌటింగ్ టేబుల్. ఎస్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్. ఎస్ దానికి నేమ్ ఏమి ఇవ్వాలా? ఎస్ అంటే అప్పుడు మనం బై పబ్లిక్ ఆర్టీ, ముంబై పబ్లిక్ ఆర్టీ. ఓకే, ఇక్కడ తప్పు రాసాం. పబ్లిక్ సబ్ ఆడించాం, తప్పు కదా. పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. అలవాటులో పొరపాటు అయింది. ఓకే, అలవాటులో పొరపాటు జరిగింది. ఓకే, అక్కడ పబ్లిక్ ఇవ్వాలి, ఇక్కడ వచ్చేసి ఆర్టీ. గుడ్, పబ్లిక్ రౌటింగ్ టేబుల్. గుడ్. సో స్టెప్ 8 లో ఎస్ క్రియేట్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. సార్ ఇంకే నిద్ర వస్తుంది, మాకు ఎందుకు రాదు సార్? ముంబై కొంచెం కావాలంటే అంటించుకోండి. బై ఆర్టీ అంటే రౌటింగ్ టేబుల్ అని అర్థం. క్రియేట్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ అండ్ క్రియేట్. ఓకే, సో ఇప్పుడు స్టెప్ 9 చూసుకో. స్టెప్ 9. ఎస్ స్టెప్ 9. సో స్టెప్ 9 లో నువ్వు ఏం చేయాలి అంటే స్టెప్ 9 లో యాక్చువల్ గా నేను చెప్తాను, ఏంది చెప్తాను తెలుసా? స్టెప్ 9 లో నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇక ఇదంతే. ఇక 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 4 నెలల తర్వాత కూడా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా సరే ముందు ఇది చదువుకొని వాడి దగ్గరికి వెళ్ళండి. చాలా అంతే, అయిపోతుంది. ఇంటర్వ్యూ సక్సెస్ అవుతాం అంతే. ఓకే, అందుకోసం టైం స్పెండ్ చేయాలా. అంటే ఎవరికి చేతులు నలుపుకుంటా ఇంకా కాలేదు ఇదొద్దు. ఈ సుత్తి వారు అదంతా సుత్తి మనుషులు వాళ్ళందరూ నా దృష్టిలో. ఓకే, పరమ సుత్తి, పరమ చెత్త, దేనికి పనికిరారు. నాకు తెలుసు కదా ఆ సంగతి. దయచేసి వినేవాళ్ళన్నా శాంతంగా జాగ్రత్తగా విని మంచిగా వినండి క్లాసెస్. ఓకే, సో స్టెప్ 9 లో యాడింగ్. సో ఏం చేయాలి? యాడింగ్ రౌటింగ్. ఎస్, ఆర్ యాడింగ్ రూట్ టు ద పబ్లిక్ routing table. Yes, adding route to the public routing table.
ఓకే. అండ్ ఫస్ట్ వన్. అండ్ ఇంకోటి ఏం చేయాలి? అండ్ అటాచింగ్ అటాచింగ్ ఒకటి అది చేసాం కదా, రెండోది కూడా ఇచ్చేయాలి. ఏమని? అటాచింగ్. ఎస్ ఫ్రెండ్స్, అటాచింగ్. సో అటాచింగ్ ఇంటర్నెట్ గేట్వే అటాచింగ్ ఇంటర్నెట్ గేట్వే. గుడ్. తర్వాత మూడో స్టెప్ ఏం చేయాలి? ఎస్. అండ్ ఆల్సో అటాచింగ్. ఎస్ ఫ్రెండ్స్. ఆర్ అసోసియేషన్ అండ్ ఆల్సో అసోసియేషన్ విత్ పబ్లిక్ సబ్నెట్. అటాచింగ్ పబ్లిక్ సబ్నెట్ ఆర్ అసోసియేషన్ ఏదైనా అనుకో. అండ్ ఆల్సో అటాచింగ్ పబ్లిక్ సబ్నెట్ ఓన్లీ. దాట్స్ ఇట్, అయిపోయింది. అది అన్నమాట. అంటే మొత్తం 9th స్టెప్‌లో ఇది జరగాల. ఒకటి ఏంది? ఫస్ట్ యాడ్ చేయాలి రౌట్ టేబుల్‌ని. తర్వాత ఏం చేయాలి? అటాచింగ్ ఇంటర్నెట్ గేట్‌వే అండ్ ఆల్సో అటాచింగ్ పబ్లిక్ సబ్నెట్. ఇది ఈ స్టెప్స్ మీకు గుర్తుండాలి. ఓకే ఫ్రెండ్స్. ఓకే. సో దీనికోసం మళ్ళీ మీరిక్కడ సబ్ లైన్స్ రాసుకోండి. ఎట్లా? సో సింపుల్‌గా రాయాలంటే యెస్. గో టు గో టు రౌటింగ్ టేబుల్. ఓకే. గుడ్. ఓటింగ్ గో టు రౌటింగ్ టేబుల్. ఓకే. తర్వాత రౌటింగ్ టేబుల్‌కెళ్ళిన తర్వాత మీరేం చేయాలంటే ఎడిట్ రౌట్స్. ఎడిట్ రౌట్స్. సో ఎడిట్ రౌట్స్‌లోకెళ్ళిన తర్వాత జస్ట్ ప్రొవైడ్ జస్ట్ ఎంటర్ ఆర్ జస్ట్ ఎంటర్ 0, 0, 0, 0, 0, 0, 0 దట్స్ ఇట్. అది మీరు ఎంటర్ చేస్తారు రౌటింగ్ టేబుల్. సో అటాచ్ ఇక్కడ మిమ్మల్ని అడిగిద్దనమాట. అక్కడ మీరేం చేస్తారు? అటాచ్ ఇంటర్నెట్ గేట్‌వే. ఇక్కడ మీరు అటాచ్ చేయాలి. దట్స్ ఇట్, అయిపోయింది. ఇది 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 ఈ ప్రాసెస్. ఏది? ఈ పైన 2 స్టెప్పులకి ఈ ప్రాసెస్ చేయాలి. మరి కింద మూడో స్టెప్‌కి అటాచింగ్ పబ్లిక్ సబ్నెట్ అని ఉంది కదా సార్, అదెట్లా? అప్పుడు కూడా సేమే. అయితే ఇక్కడ ఏంది? సేమ్ టు సేమ్. ఇక్కడ మళ్ళీ దీన్ని చూస్తే యెస్ ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్. ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ కూడా గో టు రౌటింగే. అర్థమైందా? గో టు రౌటింగే. రౌటింగ్ టేబుల్. యెస్. గుడ్. మరి నెక్స్ట్ ఏం చేయాలా? యెస్. ఇక్కడ మాత్రం ఎడిట్ రౌట్స్ కాదు. ఇక్కడ మాత్రం ఏంది? ఎడిట్ సబ్‌నెట్ అసోసియేషన్. యెస్. ఎడిట్ సబ్‌నెట్ అసోసియేషన్ ఇక్కడ మాత్రం. సో సబ్‌నెట్ అసోసియేషన్‌లో మనం ఇప్పుడు ఏం చేస్తాం? యెస్. సెలెక్ట్ పబ్లిక్ సబ్‌నెట్ పబ్లిక్ సబ్‌నెట్ which we have already created. Select public subnet which we have already created. Existing subnet. Yes, yes. So if for example ఏం చేస్తావు? MUMBI PUBLIC. ఇది మనం చేసేది. ఓకే. అక్కడ అది చేస్తాం. ఓకే. గుడ్. బాగుంది. సో ఇది మీకు తెలుసు ఆల్రెడీ. సెలెక్ట్ అంటాం. యెస్. సేవ్ సేవ్ సైడ్. ఇది స్టోరీ. సో ఇది ఒక సైడు, ఇదొక సైడ్. ఇది చేయండి. అయిపోయింది. సో ఓకే సార్, అయిపోయింది సార్. మరి వాట్ అబౌట్ యాడ్ ఎ రౌట్ టు ద పబ్లిక్ రౌటింగ్ టేబుల్. బట్ యాడ్ ఎ రౌట్ టు ద ప్రైవేట్. యెస్, యెస్. సేమ్ థింగ్ విల్ బి, అంటే సేమ్ స్టెప్స్ విల్ బి. యెస్. 10 ఉంది కదా. యెస్ 10. యాడ్ రౌట్ టు ద. యెస్. ఇక్కడ ఏం చేస్తాం? ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. PRIVAT. ఎందుకు మళ్ళీ టైప్ చేయడం? పేస్ట్. ఓకే. లేట్ అవుతా ఉంది. ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. యాహ్! అయిపోవచ్చు. ఇక ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. సో అటాచింగ్ ఇంటర్నెట్ గేట్‌వే. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూస్తే అటాచింగ్ ఇంటర్నెట్ గేట్‌వే దగ్గర మారిపోద్ది. ఏం మారిపోద్ది? యెస్. ఇంటర్నెట్ గేట్‌వే అటాచ్ కాదు ఇక్కడ. యెస్. నాట్ గేట్‌వే. యెస్. నాట్ గేట్‌వే. ఇది ప్రైవేట్ కదా! అండ్ ఆల్సో అటాచింగ్ ఇక్కడ ప్రైవేట్ సబ్‌నెట్ రాయాలి. ప్రైవేట్ సబ్‌నెట్ రాయాలి. స్టెప్ 10లో ఇది జరిగేది. సో అటాచింగ్ నాట్ గేట్‌వే అండ్ ఆల్సో అటాచింగ్ ప్రైవేట్ సబ్‌నెట్. దట్స్ ఇట్. సో గో టు రౌటింగ్ టేబుల్. మళ్ళీ సేమ్. ఎడిట్ రౌట్స్ జస్ట్ ఎంటర్ 00. అటాచ్ ఇక్కడ యెస్. ఇక్కడ నాట్ గేట్. NAT. అది విషయం. అంతే. మరి ఆ సైడ్‌లో ఏం చేయాలా? ఇగో ఇక్కడేమో యెస్. దీనికి మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి కావాలంటే. ఏంది? ఆహ్, యాడ్ రౌట్ అండ్
యాడ్ NAT గేట్వే, యాడ్ రౌట్ అండ్ యాడ్ NAT గేట్వే. ఇవి అర్థమైందా? అది NAT గేట్వే. ఇది ఈ స్టెప్స్ ఇవే. సో ఈ సైడ్ ఏంది? ఈ సైడ్ మాత్రం ఎస్, మేక్ an association with private subnet. మేక్ an association with private subnet. ఇది దాంట్లో వచ్చే స్టెప్స్ ఇవి, దీంట్లో వచ్చే స్టెప్స్ ఇవి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? అది ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్. ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఎస్, ప్రైవేట్ సబ్నెట్. సేవ్. ఇక్కడ కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, ప్రైవేట్ విచ్ వాస్ ఆల్రెడీ క్రియేటెడ్. ప్రైవేట్, అది యాక్చువల్ స్టోరీ. చూసారా? సేవ్ అయిపోయింది. ఇది ఈ 10 స్టెప్స్ అమ్మా. ఇక ఈ 10 స్టెప్స్ గాని నువ్వు చేయగలిగితే చాలు, అయిపోయింది. పార్ట్ 1 స్టోరీ, పార్ట్ 1. సో ఇదే సేమ్ స్టోరీ పార్ట్ 2 లో కూడా సరిగిద్దాం. అంటే ఎక్కడ? రీజియన్ 2 లో కూడా సరి. గతంలో థియరిటికల్ గా స్టెప్స్ అవి, ఇది ల్యాబ్ స్టెప్స్, స్టెప్ బై స్టెప్స్. చాలా మందికి తెలియదు, అది థియరిటికల్ స్టెప్స్, ఇది ల్యాబ్ స్టెప్స్. ల్యాబ్ ఎలా చేయాలో స్టెప్స్ ఇవి. అందుకని మనం ఇక్కడ ఏం చేసాం? విపిసి ఫైనల్ ల్యాబ్ అని ఇచ్చాం. అక్కడ ఏంది? విపిసి నోట్స్. ఇదేంది? విపిసి ల్యాబ్ నోట్స్, ల్యాబ్. సరే సార్, ఇక 11th స్టెప్ లో మనం ఏం చేయాలి? స్టెప్ 11 ఉంది కదా, ఏం చేయాలి? స్టెప్ 11 లో మీరు ఏం చేయాలంటే, ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 11 లో సో స్టెప్స్ 11 లో ఏం చేయాలి? సింపుల్ సింపుల్. స్టెప్స్ 11 లో మీరు ఏంటంటే LAUNCH లాంచ్ EC2 ఇన్స్టాన్స్, అంతే. లాంచ్ ఎస్ అంతే, సింపుల్. అయిపోయింది నీకు పని. లాంచ్ EC2 ఇన్స్టాన్స్, లాంచ్ EC2 ఇన్స్టాన్స్ inside yes పబ్లిక్ సబ్నెట్. అంటే ఇక్కడ ఏం చేస్తాం? ఇన్సైడ్ ఇక్కడ రాసుకోండి, MUMBAI. ఓకే, ఒక సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయండి. సో దానికి ఏం పేరు ఇస్తారు మీరు? ఎస్, నేమ్. సెక్యూరిటీ గ్రూప్ నేమ్. ఎస్, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఏమి ఇస్తారంటే మీరు MUMBAI ముంబై. ఓకే, ముంబై అని ఇచ్చి సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ముంబై అని ఇవ్వండి. ఓకే, ఇచ్చి SG1 ముంబై సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇది క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. బట్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ దిస్ వన్. గుడ్, బాగుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యాడ్ రూల్ 1 ఒక రూల్ యాడ్ చేయండి ఇక్కడ. సో రూల్ ఏం యాడ్ చేస్తారు? మనకు తెలుసు ఆల్రెడీ, SSH అనేది రూలే ఖచ్చితంగా, కన్ఫర్మ్. అది బై డిఫాల్ట్. అర్థమైందా? యాడ్ రూల్ 1. సో యాడ్ రూల్ 1 చేయాలి. అర్థమైందా? యాడ్ రూల్ 1 చేయాలి. యాడ్ రూల్ 1 అంటే చేయాలంటే మీరు ఎక్కడ యాడ్ రూల్ 1 చేయండి. అంటే ఏంటి? ఎస్, యాడ్ SSH. ఓకే, ఫైన్, బాగుంది. సో యాడ్ SSH. ఓకే, బాగుంది. సో యాడ్ SSH లో మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఫ్రెండ్స్, యాడ్ SSH తర్వాత మీరు టార్గెట్ లో ఎనీవేర్ అని ఇవ్వాలి. ఎనీవేర్ ఇచ్చేయండి, ఎనీవేర్ అని ఇచ్చేయండి. యాడ్ SSH అండ్ ప్రొవైడ్ ఎనీవేర్. బాగుంది.
సో ఇక్కడ యాడ్ రూల్ 2. సో యాడ్ రూల్ 2లో కూడా మీరు ఏం చేస్తారంటే సారీ ఎస్ యాడ్ రూల్ 2లో మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ మీకు తర్వాత గుర్తుండదు. కోసం నేను ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఏం చేస్తాను. ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎస్ఎస్‌హెచ్ మీరు ఏం చేస్తారు ఇన్‌బౌండ్ రూల్స్. ఓకే. Go to inbound rules and edit inbound rules. Edit inbound. Edit inbound. Edit inbound. Then editing. Step 11. Okay. Mumbai SEO. Okay. Launch easy to instance inside Mumbai public subnet అన్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలా? ఎస్ లాంచ్. అంటే ఇక్కడ స్టెప్ 11 ఉంది అయిపోయింది. స్టెప్ 12లో మీరు ఏం చేయాలా అంటే చూడండి. స్టెప్ 11 స్టెప్ 12లో ఎస్ ఎస్ ఫ్రెండ్స్ స్టెప్ 12లో ప్రొవైడ్ నేమ్ ముంబై పబ్లిక్ సర్వర్ అని ఇచ్చే ముంబై పబ్లిక్ సర్వర్. ఓకే. సో అప్పుడు మనం ఏం చేస్తాం? సెలెక్ట్ ఓఎస్. సెలెక్ట్ ఓఎస్. సెలెక్ట్ ఏ ఓఎస్ సెలెక్ట్ చేసుకోవాలా? అమెజాన్ లైనక్స్. అమెజాన్ లైనక్స్. ఏ ఓఎస్ అంటే అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేస్తాం. ఎస్ ఓకే. అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేస్తాం. ఓకే. సో అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంది? ఎస్ సింపుల్ గా చెప్పాలంటే ఇన్స్టాన్స్ టైప్ వాస్. ఇన్స్టాన్స్ టైప్ సేమే. ఏది 1 GB సంథింగ్. 1 GB సేమ్ యాజ్ యూజువల్ 1 GB ర్యామ్ 1 కోర్ CPU. నీకు కంపెనీలో అయితే మారిపోద్ది. నువ్వు ఇక్కడైతే ప్రాక్టీస్కి ఇది. ఓకే. తర్వాత ఏంటి? యూ మస్ట్ క్రియేట్ ఎ కీ పేర్. యా బాస్ క్రియేట్ ఎ కీ పేర్. క్రియేట్ ఎ కీ పేర్. క్రియేట్ ఎ కీ పేర్. సో క్రియేట్ ఎ కీ పేర్. ఎలాగా దాని నేమ్ ఏంది? కీ పేర్ నేమ్ పెట్టండి బాస్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ పేర్ ఇక్కడ. కీ పేర్ నేమ్ వచ్చేసి ఎస్ కీ పేర్ నేమ్ వచ్చి ఏం పెడతారంటే మీరు MUMEI కీ పేర్. దట్స్ ఇట్. కీ పేర్ నేమ్ ముంబై కీ పేర్ అని ఇచ్చేసి. ఓకే బాగుంది. ముంబై కీ పేర్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంది సార్? నెక్స్ట్ స్టోరీ మొదలైంది. నెక్స్ట్ ఏంది? ఎస్ నెక్స్ట్ స్టోరీలో ఎస్ నెట్వర్క్ సెట్టింగ్స్. నెట్వర్క్ సెట్టింగ్స్. సో నెట్వర్క్ సెట్టింగ్స్ లో మీరేమి ఇవ్వాలి అంటే నెట్వర్క్ సెట్టింగ్స్ లో మీరేమి ఇవ్వాలి సార్ అంటే ఎస్ సింపుల్ గా ఈ నెట్వర్క్ సెట్టింగ్ లో ఎస్ ఈ నెట్వర్క్ సెట్టింగ్ లో ప్రొవైడ్ ఆర్ సెలెక్ట్ యువర్ VPC. దట్ మీన్స్ వాట్? సెలెక్ట్ యువర్ VPC.
విపిసి ఏంది సెలెక్ట్ ముంబై సబ్నెట్ అవునా, ముంబై పబ్లిక్ సబ్నెట్ ఇచ్చేసాను. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో ఇక్కడ ముంబై విపిసి ఇచ్చాం అంటే ఈ నెట్వర్క్ లో, ఎస్ దిస్ ఇస్ నెట్వర్క్ లాస్. ఈ నెట్వర్క్ లో సర్వర్లు లాంచ్ చేయమని నెట్వర్క్, ఆ నెట్వర్క్ లో ఉన్న ఏ సబ్నెట్ లో లాంచ్ చేయమని ఈ సబ్నెట్ లో, సబ్ నెట్వర్క్ ఇది, సబ్ నెట్వర్క్ ఇది, ఆ సబ్ నెట్వర్క్ లో చెయ్యి. ఓకే, సో దానికి మళ్ళీ మనం ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, సింపుల్ గా దీన్ని మనం ఏం చేయాలంటే ఏదైతే మనకి ఆ పబ్లిక్ ఏదైతే ఉందో ఐపీస్, ప్లీజ్ సెలెక్ట్ దిస్ పబ్లిక్ ఐపీ. ఏది దాన్ని మనం ఏం చేస్తామంటే ఎనేబుల్ ఐపీ, అది డిసేబుల్ ఉంటుంది. ఎస్, ఎనేబుల్ ఐపీ, ఎనేబుల్ ఐపీ. ఓకే, గుడ్, బాగుంది. ఎనేబుల్ ఐపీ, డిసేబుల్ కాదు, ఎనేబుల్ లోనే ఉండాలి. ఓకే, ఎనేబుల్ ఐపీ అడ్రస్. ఓకే, గుడ్. ఎనేబుల్ పబ్లిక్ ఐపీ అడ్రస్, సరేనా? ఓకే, సరే, బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టోరీ, అవునా? ఈ స్టోరీ తర్వాత నెక్స్ట్ ఏంది బాస్, ఏం జరిగింది అంటే, ఎస్ అప్పుడు వాడు అడుగుతాడు, ఏమని అడుగుతాడు? ఎస్ ఫ్రెండ్స్, వాడు అడుగుతాడు ఏమని? బాబు సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఎస్, సెలెక్ట్ ఫైనల్ స్టెప్స్. ఇక నీకు టోటల్ గా తెలుసు. ఫినిష్ లాంచ్ ఇన్స్టెన్స్, ఇన్స్టెన్స్ సక్సెస్ఫుల్లీ లాంచ్. నెక్స్ట్ ఏం వచ్చింది? ఇన్స్టెన్స్ సింపుల్, ఇది స్టోరీ. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తారు, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్, ఇన్స్టెన్స్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, ఇన్స్టెన్స్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ మెసేజ్ వచ్చింది. ఇది స్టోరీ. సో ఇన్స్టెన్స్ క్రియేషన్ ఇస్ డన్, ఇన్స్టెన్స్ క్రియేషన్ ఇస్ ఫినిష్డ్. Instance creation finished. Instance creation is finished. Finish అయిపోయింది. ఇది స్టోరీ. సో ఇది ఈ స్టెప్స్ మీకు రాసుకోగలిగితే చాలు ఫ్రెండ్స్, ఓకేనా? ఇది పోతే నాకు ఫోన్ చేయి, సార్ ఈ స్టెప్స్ మొత్తం చెప్పాను సార్, వాడు అన్ఫిట్ అన్నాడు సార్ అని చెప్పు, నాకు చెప్పు, అదేవరో నేను చూస్తాను. ఓకే, అంతే, సింపుల్. సో పార్ట్ 2 సేమ్ థింగ్, పార్ట్ 2 లో సేమ్ థింగ్. ఇక నేను పార్ట్ 2 లోకి ఏం చేయను రియల్ గా. పార్ట్ 2 లో మోడిఫికేషన్ చేద్దామా చిన్నగా? పార్ట్ 2 లో సరే, ఓకే, సరే, ఏం చేద్దాం మరి చూద్దాం. సరే, పార్ట్ 2. ఓకే, సో పార్ట్ 2. సో రీజియన్ నేమ్ సింగపూర్,
సో పార్ట్ 2 లో రీజన్ ఏం ఫ్రెండ్స్? సింగపూర్. ఓకే. సో నెట్వర్క్ రేంజ్, ఐపీ అడ్రస్ రేంజ్ ఎలాగేస్తా అంటే విపిసి రేంజ్, నెట్వర్క్ రేంజ్, సైడర్ బ్లాక్. సో ఇక్కడ నేను 10 తీసుకున్నాను కదా, ఇప్పుడు 20 ఇస్తా. 20 20 సేమ్ టు సేమ్. మళ్ళీ ఇక్కడ ఏంది 20 20, మళ్ళీ ఇక్కడ ఏంది 20. అంతే మార్చేది, ఏం మార్చాను నేను. 20 20 20. సో ఇది యాక్చువల్గా సింగపూర్ రీజియన్ తీసుకున్నాను, సేమ్ థింగ్ 20 సిరీస్ ఇచ్చేసాను. ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తాను, నెట్వర్క్ క్రియేషన్ ఇన్సైడ్ ముంబై రీజియన్, నెట్వర్క్ క్రియేషన్ ఇన్సైడ్ ముంబై రీజియన్. సో క్రియేట్ విపిసి, సైడర్ బ్లాక్ ఎంత ఇది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను 20. సో ఇక్కడ ఏం చేస్తాను, ముంబై కదా, ఎస్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింగపూర్. ఓకే. సో ఈ ప్లేస్ లో మనం ఏం చేస్తాం 2:2. సింగపూర్ విపిసి 1. కొంచెం దగ్గర జరుపుకో, నో ప్రాబ్లం. ఎస్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ముంబై ప్లేస్ లో మళ్ళీ సింగపూర్, SINGAPOR, సింగపూర్ ICW1 అంటే ఇంటర్నెట్ గేట్వే. సో అటాచ్ ఇంటర్నెట్ గేట్వే టు విపిసి. ఓకే. సో క్రియేట్ పబ్లిక్ సబ్నెట్, సైడర్ బ్లాక్ ఇది. సో సైడర్ బ్లాక్ లో నేను 20 ఇక్కడే, ఎస్. ఇక్కడ ముంబై వచ్చేసి ముంబై కాకుండా ఇక్కడ ఏం చేస్తాను సింగపూర్. ఎస్ ఫ్రెండ్స్, సింగపూర్. అప్పుడు నేను ఏం చేస్తాను సింగపూర్ ఇస్తాను, SINGAPOR, సింగపూర్. అంటే సింపుల్, సింగపూర్ ఇచ్చేస్తా స్టైల్ గా. అది సింగపూర్. సో అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా, ప్రైవేట్ సబ్నెట్ తయారు చేయాలి. సబ్నెట్లకు మళ్ళీ ఏం చేయాలి 20, SR 20. ఇక్కడ నేమ్ వచ్చేసి మళ్ళీ ఏంది సింగపూర్, కాపీ పేస్ట్ సింగపూర్. ఓకే. కొంచెం తగ్గిద్దాం. సో సరిపోలేదు, వచ్చేసి సరిపోలే. సరే, ఓకే. నేమ్ అది ఇచ్చేసాను. ఓకే. సో క్రియేట్ నాట్ గేట్వే డెలకేట్స్ ఎలాస్టిక్ అయిపోయింది. తర్వాత స్టెప్ 7 లోకి వచ్చేసరికి ఏంది, క్రియేట్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్. సో దాని నేమ్ ఎలాగిస్తానంటే సింగపూర్ ఇవ్వాలి. అంతే, సేమ్ సింగపూర్, సింగపూర్. ఓకే. ఇక్కడ కూడా మళ్ళీ ఏంది, క్రియేట్ ఏ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. నేమ్ వచ్చేసి ఏంది, ఎస్ ఫ్రెండ్స్, SINGAPOR, సింగపూర్. ఓకే. యాడింగ్ రౌట్ టు ద పబ్లిక్ రౌటింగ్ టేబుల్. యాడ్ రూట్ అన్నమాట. అంటే రహదారి, దారి వేసుకో అని అర్థం. అంటే దారి, ఒక రోడ్ వేసుకో. రూట్ అంటే రోడ్ వేసుకో. దేనికి, పబ్లిక్ రౌటింగ్ టేబుల్ కి రోడ్ వేసుకో. ఎక్కడి నుంచి, ఇంటర్నెట్ గేట్వే నుంచి. ఎందుకు ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంది, కనెక్షన్ అదే కదా మనకి ఇప్పించేది. ఏది, ఇంటర్నెట్ కనెక్షన్. అందుకోసం. ఓకే. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ దేనికి రావాలా అంటే పబ్లిక్ సబ్నెట్లకు రావాలా. దేని ద్వారాగా అంటే ఈ రౌటింగ్ టేబుల్ ద్వారాగా. ఇచ్చేది ఎవడు, ఎస్. తీసుకునేది ఎవడు అనేది అర్థం కావాలి మనకి. సో ఎవరు తీసుకుంటారు, పబ్లిక్ సబ్నెట్లు తీసుకుంటారు. ఏది, ఇంటర్నెట్ కనెక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ గేట్వే. మరి పబ్లిక్ సబ్నెట్లు ఎక్కడో ఉంటాయి, ఇంటర్నెట్ గేట్వే ఎక్కడో ఉంది. వీటికి మధ్య రూట్ లేదు కదా, ఆ రూటే పబ్లిక్ రౌటింగ్ టేబుల్. వాటికి మధ్యలో రౌట్ అన్నమాట. పబ్లిక్ సబ్నెట్లకి ఇంటర్నెట్ గేట్వేకి రూట్ ఇది యాక్చువల్. ఆ రూట్ ని మనం తయారు చేస్తున్నాం. దాన్నే మనం రౌటింగ్ టేబుల్ అంటాం. రౌటింగ్ అంటే రూట్ దారి చెప్తున్నావు అబ్బా, అంతేనా, అడ్రస్ చెప్తున్నావు. అడ్రస్ అబ్బా బాబు ఇటు వెళ్ళాలమ్మా, ఇటు నుంచి వెళ్ళాలమ్మా అని. రోడ్ మ్యాప్ అంటారే, అట్లా అన్నట్టు. సో యాడ్ రౌట్ టు ద పబ్లిక్ రౌటింగ్ టేబుల్. ఓకే. సో పబ్లిక్ నెట్ సేమ్ థింగ్ ఇదంతా. ఇక్కడ వచ్చేసరికి ఎస్, మనం ఎక్కడ సింగపూర్ ఇస్తాం. అంత సింగపూర్ ఇచ్చేస్తాం. అంత సింపుల్, చాలా చాలా సింపుల్ గా. చూసారా, చాలా చక్కగా అర్థమైంది మీకైతే. చాలా చాలా చక్కగా అర్థమైంది. ఓకేనా. ఓకే, బాగుంది. తర్వాత ఇక మీరు సేవ్ అని టైప్ చేస్తే చాలా అయిపోయింది. సో ఏముంది, సింపుల్. స్టెప్ 10 లోకి వచ్చాం ఆల్రెడీ అప్పటికే. స్టెప్ 10 లో ఏం చేయాలా, యాడ్ రౌటింగ్ టు ద ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. ఇక్కడ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ అంటే ఏంటి, మనం యాక్చువల్ గా ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ కి ఎస్ నాట్ గేట్వే ఎందుకు అటాచ్ చేస్తాం అంటే ఇంటర్నెట్ సప్లై చేయాలా. ఇంటర్నెట్ సప్లై రావడం నాట్. అంటే ప్రైవేట్ సబ్నెట్లకి ఇంటర్నెట్ ని సప్లై చేసే వ్యక్తి నాటే. అట్లా సప్లైర్ అనుకోండి, అంతే సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అదే పబ్లిక్ సబ్నెట్లకు ఉన్నాయే, పబ్లిక్ సబ్నెట్లకి సప్లై చేసే వ్యక్తి ఏమో ఇంటర్నెట్ గేట్వే డైరెక్ట్ గా.
బట్ ప్రైవేట్ సబ్‌నెట్‌లకి మాత్రం యెస్ ఆ సప్లై చేసే వ్యక్తి ఏంది? ప్రైవేట్ సబ్‌నెట్‌లు ఉన్నాయి బాస్. ఈ ప్రైవేట్ సబ్‌నెట్‌లకి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలంటే నాటే. బట్ అల్టిమేట్‌గా ఎక్కడి నుంచి వస్తదంటే అక్కడే. ఏది? ఇంటర్నెట్ గేట్‌వే నుంచే వస్తది. బట్ ఎనీవే నాట్ గేట్‌వేకి మాత్రమే ప్రైవేట్ సబ్‌నెట్‌లు మాట్లాడతాయి. అంతే. ఇంటర్నెట్ గేట్‌వేతో మాట్లాడవు. ఎందుకు మాట్లాడవు? ఇంటర్నెట్ గేట్‌వే పబ్లిక్ బాస్ అది. దానితోటి ఇది మాట్లాడితే ఎట్లా? ఇది కూడా పబ్లిక్ అయిపోద్ది. నో, 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 నో. అంటే మనం ఎట్లాగా? మనం ఒక ఆఫీస్‌లో ఉన్నాం. మనం మేనేజర్ అనుకోండి. మేనేజర్ తర్వాత ముందు స్థాయిలో ఒక టేబుల్ ఏసుకొని ఒకతను కూర్చుంటాడు. అతను పబ్లిక్ విజిబుల్ అన్నమాట. ఆ టేబుల్ ఏసుకొని అతను కూర్చొని ఏం చేస్తాడు? వచ్చినోళ్ళల్లా అతను మాట్లాడుకుంటా ఉంటాడు. బట్ మేనేజర్ ఏంది? ప్రైవేట్. అట్లా. అట్లన్నట్టు. సో, అట్లాగా వాడిని నాట్ గేట్‌వే అనుకో. ఆ కుర్చీ మీద కూర్చున్న, బల్ల మీద కూర్చున్న. ఓకే. సో, ఇది. సో, ప్రైవేట్ సబ్‌నెట్స్‌కి ఇంటర్నెట్ సప్లై కావాలి కాబట్టి నాట్ గేట్‌వే. సరే అయిపోయింది. ఇక్కడొచ్చేసి సింగపూర్, ఎస్ఐఎన్, జీఏ, పీఓఆర్ అంటే అర్థమేంది? మనం ఎప్పుడైనా అసోసియేషన్ మేక్ అన్ అసోసియేషన్ అన్నాం గదా! యెస్ ఫ్రెండ్స్. మేక్ అన్ అసోసియేషన్ విత్ ప్రైవేట్ సబ్‌నెట్. ఆ మేక్ అన్ అసోసియేషన్ ప్రైవేట్ సబ్‌నెట్ అంటే సింగపూర్ ప్రైవేట్ సబ్‌నెట్. ఓకే. గుడ్. అయిపోయింది. తర్వాత ఇప్పుడేంది? సార్ సెక్యూరిటీ గ్రూప్ కూడా తయారు చేయాలా సార్ దీనికి? చెయ్యి. లేకపోతే కాదు గదా! ఇదొక రీజియన్ గదా! క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. బట్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఈస్ వాట్? సింగపూర్. సింగపూర్. సింగపూర్ SC1. గో టు ఇన్‌బౌండ్ రూల్స్, ఎడిట్ ఇన్‌బౌండ్ సేమ్ థింగ్. సేమ్ థింగ్ మొత్తం అప్లై చేసేసేయి. సేమ్ థింగ్. ఇది సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇది యాక్చువల్‌గా. ఓకే. తర్వాత స్టెప్ నంబర్ 12లో మీరేందంటే లాంచ్ EC2 ఇన్‌స్టాన్స్ ఇన్‌సైడ్ ముంబై పబ్లిక్ సబ్‌నెట్. ఓకేనా? గుడ్. సో, పబ్లిక్ సబ్‌నెట్‌లో మనం తయారు చేస్తాం. లాంచ్ EC2 ఇన్‌స్టాన్స్ ఇన్‌సైడ్ సింగపూర్ పబ్లిక్ సబ్‌నెట్. సింగపూర్ పబ్లిక్ సబ్‌నెట్. EC2 డాష్‌బోర్డ్ ఇవన్నీ చూస్తాం. ఇక్కడ సింగపూర్ పబ్లిక్ సర్వర్ అని ఇస్తాం. ఇదంతా ఓకే. కీ పేరు వచ్చేసి సింగపూర్ అని ఇవ్వండి. SINGAPOR సింగపూర్. సెలెక్ట్ యువర్ సింగపూర్ VPC. సెలెక్ట్ యువర్ పబ్లిక్ సబ్నెట్ ఉంది కదా సింగపూర్ పబ్లిక్ సబ్నెట్. సో ఎనేబుల్ పబ్లిక్ కామన్. సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకో. ఇందాక తయారు చేసింది కదా ఈ సెక్యూరిటీ గ్రూప్. ఎస్. ఈ సెక్యూరిటీ గ్రూప్ చేసి ఎక్కడ ఇస్తావు? ఇక్కడ సెలెక్ట్ ఇది యాక్చువల్. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టాన్స్ ఇది అవునా? ఎస్. ఇది 12. అయితే 13 స్టెప్ రాసుకోండి. 13 స్టెప్ ఏంది ఫ్రెండ్స్? 13 స్టెప్ లాంచ్ ఇన్స్టెన్స్ ఇన్సైడ్ సింగపూర్ ప్రైవేట్ సబ్నెట్. యెస్. అంతే. అది యాక్చువల్‌గా. ప్రైవేట్ సబ్నెట్. అర్థమైందా? ఇవి సేమ్ స్టెప్స్ మొత్తం గూడా అక్కడ వస్తాయి. ఏది? ప్రైవేట్ సబ్నెట్‌లో సేమ్ స్టెప్స్ వస్తాయి. సేమ్ స్టెప్స్. అయితే ఇక్కడ సింగపూర్ పబ్లిక్ ఉంది గదా! ఇక్కడ ఏమైంది? ప్రైవేట్ సర్వర్ వస్తది. అంటే ప్రైవేట్. PRIVAT ప్రైవేట్ సర్వర్. అంతే సేమ్ ఒకటే. ఆ తర్వాత సింగపూర్ కీ పేరు సేమ్ వాడుకో. సింగపూర్ VPC వాడేసుకో. సింగపూర్ ఇక్కడ మాత్రం ప్రైవేట్. PRIVAT. సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ వాడేసుకో. నో ప్రాబ్లమ్. ఇట్స్ సింపుల్. దిస్ ఇస్ ద వే వి నీడ్ టు క్రియేట్ ఎ పబ్లిక్ ప్రైవేట్ సర్వర్స్ యాస్ వెల్ యాస్ పబ్లిక్ సర్వర్స్. అంటే సేమ్ థింగ్. అంటే మొత్తం 13 స్టెప్స్ అయిపోయింది. సో ఇంతే. ఈ 13 స్టెప్స్ అంటే పార్ట్ 4లో 13 స్టెప్స్. సో సేమ్ స్టెప్స్ కూడా ఎక్కడుంటాయి మనకి? 13 స్టెప్స్. సేమ్ స్టెప్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఎక్కడ? పార్ట్ 1లో కూడా సేమ్ స్టెప్స్ ఉంటాయి. ఇది ఇలా ఇక్కడ ఉంది కదా! ఇక్కడ 12 దాకా ఆగిపోయాం కదా! 13 స్టెప్ ఇది రాసుకో. ఇది 13 స్టెప్. లాంచ్ ఇన్సైడ్ ముంబై ప్రైవేట్ సబ్నెట్. ముంబై ప్రైవేట్ సబ్నెట్స్. దట్స్ ఇట్. అయితే ఇక్కడ చిన్న మార్పు ప్రైవేట్ సబ్నెట్‌లు ఎప్పుడైనా తయారు చేసేటప్పుడు ఇక్కడ ఉంది కదా!
ఇదిగో ఇక్కడ చూసుకో. ఇదేంది ప్రైవేట్ సర్వర్. ఇదేం సర్వర్ ఇది ప్రైవేట్ సర్వర్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తావు ఎనేబుల్ ఉంది కదా ఐపీ ఇది డిజేబుల్ చేయి. డిజేబుల్ సేమ్ థింగ్. సేమ్ స్ట్రక్చర్ అక్కడ తీసుకొచ్చి అక్కడ పడేసేయి. అక్కడ ఏం లేదు సింపుల్. సరే ఎస్ పార్ట్ 2 సింగపూర్. ఇది పార్ట్ 1. పార్ట్ 1లో ముంబైలో కూడా ఇప్పుడు ఏం చేయాలో మనం సింపుల్ గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా ప్రైవేట్ సబ్నెట్ చేయాలి. ప్రైవేట్ సబ్నెట్ అంటే మళ్ళీ సేమ్ స్టెప్స్. సేమ్ స్టెప్స్ అంటే ఏంటి ఇవి మొత్తం సేమ్ స్టెప్స్. సేమ్ స్టెప్స్ విల్ బి కవర్డ్. ఎస్ గో టు EC2 ఇన్స్టెన్స్ అవన్నీ సేమ్. సో ముంబై ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ సర్వర్. ఓకే. ఇక్కడ వచ్చేసి ఎస్ కీ పేర్ సేమ్. ఇక్కడ వచ్చేసి సేమ్ థింగ్. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ సబ్నెట్. PRIVAT ప్రైవేట్ సబ్నెట్. సో ఇక్కడ డిజేబుల్ పెట్టేయాలి. ఎందుకు ప్రైవేట్ కాబట్టి. SDISA డిజేబుల్. ఓకే డిజేబుల్. సో సెలెక్ట్ ముంబై. ఎస్ సేమ్ థింగ్. ఓకే. సో ఇన్స్టాన్స్ క్రియేషన్ ఇస్ ఫినిష్డ్ అంటే అయిపోయింది. సో అక్కడి నుంచి పార్ట్ 2 యాక్చువల్గా. సో పార్ట్ 1 కంప్లీటెడ్. రాసుకోండి కావాలంటే. నౌ పార్ట్ 1 has been completed. Start part. Now part 1 completed. Yes, part 1 has been completed. Okay, now start part 2. ఈ స్టేట్మెంట్ చూడగానే ఓహో పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది అమ్మాయ ఇది అని అర్థమైంది. లేకపోతే పార్ట్ 2 ఎందుకు స్టార్ట్ అయిందో అర్థం కాదన్నమాట. స్టేట్మెంట్ చూడగానే అర్థం. ఎస్ పార్ట్ 2 ఇంకా అయిపోయింది సింపుల్. ఇది ఈ స్టోరీ మీ దగ్గర ఉంటే చాలు. మీరు ల్యాబ్ని ఎరగదీయచ్చు డైరెక్ట్ అటాక్. ఇవన్నీ స్టెప్స్ లేకుండా ల్యాబ్ చేస్తే ఒక రోజు 2 రోజులు గుర్తుంటాయి కానీ ఒక నెల తర్వాత మళ్ళీ చూడాలంటే మళ్ళీ నీకు 2 రోజులు పట్టింది. అదే ఇది ఉందనుకో ఈ స్టెప్స్ ఏంది తెలియని వాళ్ళకి చెప్తున్నా వినండి. ఈ స్టెప్స్ నీ దగ్గర ఉన్నాయనుకో నెల తర్వాత ఇదే ల్యాబ్‌ని 5 నిమిషాల్లో చేయగలవు నువ్వు. నెల తర్వాత కూడా ఇదే ల్యాబ్‌ని 5 మినిట్స్‌లో నువ్వు కంప్లీట్ చేసుకొని పక్కకు రావచ్చు. 5 మినిట్స్‌లో నువ్వు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇది మొత్తం అప్లై చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అంతేగాని అసలు ఏమీ లేకుండా నీ దగ్గర అసలు తాడు బొంగరం లేకుండా అంటే అసలు ఏమీ లేదు, ఏముండదు. మొత్తం ల్యాబులు మొత్తం చేస్తాం. చేసిన తర్వాత నెల తర్వాత చూస్తే ఏ ల్యాబ్‌కి ఏ స్టెప్సో ఏం అర్థం కాదు. ఏ ల్యాబ్‌లో ఏ సైడర్ ఎట్లా తీసుకొని ఎట్లా నడిపించాం ఎవడికి అర్థం కాదు. అందరూ అట్లా ఉన్నారు. కాబట్టి మీరైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. చదువుకున్నోళ్ళు చదవండి. చదవలేనోళ్ళు వదిలేయండి. ఓకే. మన స్టైల్ మాత్రం మారదు. ఓకే. మన స్టైల్ మారదు. మన బ్రాండ్ అయితే మారదు. నువ్వు అనుకుంటే నీవు 1,00,000 అనుకుంటావు నువ్వు. ఐ డోంట్ కేర్. లెక్క చేసే పనే లేదు. ఓకేనా? లెక్క చేసే పనే లేదు. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్ అంతా నీ ఏజీ. ఎవడు లెక్క చేస్తాడు నిన్ను? ఆ! కాబట్టి మంచి స్టూడెంట్స్‌ని తీర్చిదిద్దాలన్నది మా కోరిక. బలమైన కోరిక. దానికి కొంతమంది వదిలేయాలి తప్పదు. హ్మ్. సో, కాబట్టి అలాంటియన్నీ మనం కామన్‌గా లైట్ తీసుకుంటామమ్మా జాగ్రత్త. సో, ఇప్పుడు ఇది స్టైలు. చూసావా నాది ఎంత 2:30 గంటలు, 3 గంటలు పట్టిద్ది నాకు. అందుకనే 10:30కి మనం పెట్టాలనుకున్నాం. బట్ అది కుదరల. సరే. సార్ పార్ట్ 2, పార్ట్ 3 చెప్పారు సార్ బానే ఉంది. ఇది బానే ఉంది. తర్వాత ఏంది పార్ట్ 3లో ఏం చెప్తారు మీరు? యెస్. మళ్ళీ సేమ్ థింగ్ కిందకి రా. కిందకొచ్చి పార్ట్ 3 రాసుకో. యెస్. పార్ట్ 3 ఓకే. పార్ట్ 3 సో, పార్ట్ 3లో ఏం రాయాలి సార్? ఏం లేదు సింపుల్‌గా పార్ట్ 3లో వీపీసీ పేరింగ్ ప్రాసెస్ అంతే. ఓహో! అట్లాగొచ్చిందా? యెస్. అంతే సింపుల్. వీపీసీ యెస్. పేరింగ్ ప్రాసెస్. దట్స్ ఇట్ అయిపోయింది. సో, వీపీసీ పేరింగ్ ప్రాసెస్‌లో నీకు స్టెప్స్ తెలుసు. ఎలాగా? స్టెప్ 1 ఓకే. స్టెప్ 1 వీపీసీ పేరింగ్‌లో స్టెప్ 1 ఏం చేయాలి సార్? ఏం లేదు. వీపీసీ పేరింగ్‌లో స్టెప్ 1లో యెస్. ఫస్ట్ స్టెప్. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీపీసీ పేరింగ్ ప్రాసెస్. సో, వీపీసీ పేరింగ్ ప్రాసెస్. ఓకే.
So VPC peering process, step 1. Okay, good. Step 1 lo go to MUM Mumbai region. Go to Mumbai region. MBI. Okay, go to Mumbai region. Okay, good. So tarvata step 2 lo, yes. Step 2 lo, yes friends. Go to Mumbai region. ఆ ముంబై రీజన్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేయాలి అంటే గో టు ఎస్ విపిసి డాష్బోర్డ్. గో టు విపిసి డాష్బోర్డ్ స్టెప్ 3. సో విపిసి డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత దేర్ యూ విల్ సీ ద పేరింగ్ కనెక్షన్స్. వాట్ ఇస్ దిస్? గో టు పేరింగ్ కనెక్షన్స్ and click on pairing connections. Go to pairing connection, click on pairing connection. Step 4. సో ఇక్కడ యాక్చువల్ గా స్టెప్ 4 లో ఏమైందంటే ఎస్ జస్ట్ దిస్ ఇస్ ఆస్కింగ్ యూ ఏ పేరింగ్ కనెక్షన్ నేమ్. దట్ మీన్స్ వాట్? ప్రొవైడ్ పేరింగ్ కనెక్షన్ నేమ్. PONNECT కనెక్షన్ నేమ్. ఎస్, ప్రొవైడ్ పేరింగ్ కనెక్షన్ నేమ్. పేరింగ్ కనెక్షన్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఆ నేమ్ ఏంది అని అంటే మనకి సింపుల్ గా అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? రీజియన్ 1 టు రీజియన్ 2. ఏ రీజియన్? ముంబై టు సింగపూర్. కాబట్టి మనం ఏం చేస్తాం? ముంబై నుంచి సింగపూర్కి వెళ్ళాలి. మనం ఒక పని చేద్దాం. పేరింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరుగుతుంది అనేది చూసుకో. సో కాబట్టి ముంబై టు SINGAPOR సింగపూర్. ముంబై టు సింగపూర్ పేరింగ్. ఓహో, అప్పుడు అర్థమైంది. ఓహో, ముంబై రీజియన్ నుంచి సింగపూర్ పేరింగ్ జరుగుతూ ఉంది. దాని పేరు అంటే పేరింగ్ కనెక్షన్ నేమ్ ఇది యాక్చువల్ గా. ఐఎమ్ గివింగ్ పేరింగ్ కనెక్షన్ నేమ్ హియర్. దట్స్ ఇట్. స్టెప్ 5. స్టెప్ 5 లో ఏం చేయాలి? అవునా సార్? ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా మనకి 2 ఆప్షన్స్ కనపడతాయి. అర్థమైందా? సెలెక్ట్ లోకల్ విపిసి టు పేర్ విత్ అని కనపడుతుంది. సో విపిసి రిక్వెస్టర్ అని కనపడింది. అర్థమైంది? ఏముంది? విపిసి రిక్వెస్టర్. విపిసి రిక్వెస్టర్. సో విపిసి రిక్వెస్టర్ ఈ ప్లేస్ లో మీరు ఏం చేయాలా? సెలెక్ట్ ముంబై విపిసి 1. ఎక్కడ? విపిసి రిక్వెస్టర్ లో. అర్థమైందా? ఇది ఎక్కడ కనపడుద్ది మీకంటే ఎస్, మనం ఏదైతే విపిసిని క్లియర్ చేస్తున్నాం దాన్ని డ్రాప్ డౌన్ లిస్ట్ లో కనపడుద్ది. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ లో సెలెక్ట్ ఉంది విపిసి రిక్వెస్టర్ కోసం అంటే. సో తర్వాత స్టెప్ 6 లో మనకి ఏం కనపడుద్ది? స్టెప్ 6 లో ఓకే, స్టెప్ 6 లో మనకి ఏం కనపడుద్ది అంటే బాబు నీ అకౌంటా లేకపోతే వేరే అకౌంటా అంటే ఏంది? ఎస్, వాట్ ఎవర్ ద రీజియన్ విచ్ we are going to connect, whether it is available inside your account or another AWS account చెప్పు అంటది. అర్థమైందా? which we are going to connect the network, right? Which is available inside one AWS account or another AWS account, that is. అర్థమైందా? సో దానికి మనం ఏం చేయాలో ఇక్కడ అడిగిద్ది. అది మనం ఏమని ఇక్కడ ఆప్షన్ ఉంటది. ఏం ఆప్షన్ అంటే మై అకౌంట్ ఆప్షన్. మై అకౌంట్ ఆప్షన్ నెంబర్ 1. Option 1, my account. Okay. Option 2, another account. Another account. Okay. So if you are using yes, if you are using one AWS account, if you are using one AWS account, okay, if you are using one AWS account, yes,
just select అంటే ఆప్షన్ నెంబర్ 1. just select option number 1. Okay, so if you are using two AWS accounts, yes, so just select select option 2. ఇది యాక్చువల్ గా అందుకోసం అది రాసా. అనదర్ అకౌంట్ అంటే అంతే, చెప్పాను కదా, సింపులే. వేరే AWS అకౌంట్ ఉంది, దాంట్లో చేయాలంటే అనదర్ చేసేసేయి అంతే. అంటే ఒకటి వస్తే చాలు, మై అకౌంట్ లోనే చేస్తున్నా ఇప్పుడు. ఎందుకు? వై? బికాస్ I created 2 regions inside only one AWS account. That's why I'm selecting option number 1. కావాలంటే రాసుకో. So we created yes, 2 networks. We created 2 networks under 2 networks with different regions under same AWS account. దానికి కారణం అదే అనమాట. అందుకు ఎస్, వై వీఆర్ సెలెక్టింగ్ దిస్ ఆప్షన్ నెంబర్ 1 అంటాడు. ఏం లేదు బాస్, we created 2 networks with different regions under same AWS account. సేమ్ AWS అకౌంట్ లో నేను తయారు చేశాను కాబట్టి డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి, కానీ అండర్ సేమ్ AWS అకౌంట్ కాబట్టి నేను ఆప్షన్ నెంబర్ 1కి వెళ్ళాను. ఇక్కడ ఏంది? ఐ క్రియేటెడ్ 2 networks with different regions and different AWS accounts. ఎస్, ఇది ఇక్కడ ఇది ఆన్సర్ ఎలా చెప్పాలి? we created 2 networks with different regions under different AWS accounts. This story. Okay, ఇది స్టోరీ. ఇలా మనం మాట్లాడుకోవాలి. ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఓకే, బాగానే ఉంది సార్, బాగానే ఉంది. మరి ఇప్పుడు సార్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొక ఆప్షన్. ఏమి? ఇది యాక్చువల్గా అకౌంట్, ఇది యాక్చువల్గా ఏంటి? ఎస్, అకౌంట్స్ గురించి. ఎస్, AWS అకౌంట్స్ గురించి. ఓకే, AWS అకౌంట్స్ ఇది. ఓకే, AWS అకౌంట్ గురించి ఇది. సో తర్వాత ఇక్కడ రీజియన్స్ గురించి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. రీజియన్స్ అదేమో AWS అకౌంట్ గురించి. ఆ స్టెప్ 6 అంతా AWS అకౌంట్సే. సో ఇక్కడ స్టెప్ 7 ఉంటుంది యాక్చువల్గా. స్టెప్ 7 అంటే ఏంటంటే రీజియన్స్ గురించి ఉంటుంది. రీజియన్స్ గురించి ఉంటుంది. ఏది? స్టెప్ 7. ఎస్. సో స్టెప్ 7 రీజియన్స్ అంటే ఎలా ఉంటాయి సార్? అసలు ఏంటి? 2 ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1 మళ్ళీ అక్కడ ఆప్షన్ నెంబర్ 1. ఎస్, ఆప్షన్ 1. ఓకే, మళ్ళీ ఏంటంటే ఆప్షన్ 2 రీజియన్ కూడా ఉంది. సో ఆప్షన్ నెంబర్ 1లో మళ్ళీ ఏముంటదంటే దిస్ రీజియన్ అనే వర్డ్ ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 2లో ఏముంటది? ఎస్, అనదర్ రీజన్. ఆప్షన్ 2లో అనదర్ రీజన్. అర్థమైందా? ఎస్, ఇది యాక్చువల్గా స్టోరీ. సో ఈ స్టోరీలో మనం ఏం చేయాలా అంటే, బాబు ఈ VPC అంటే ఈ VPC అనేది అర్థమైందా? పేరింగ్ చేస్తున్నావు కదా నువ్వు. ఈ VPC అనేది పేరింగ్ చేస్తున్నావు. అంటే ఆప్షన్ నెంబర్ 1 దిస్ రీజియన్ లో ఉన్న నెట్వర్క్స్ ఏనా, ఆప్షన్ నెంబర్ 2 అనదర్ రీజియన్ లో ఉన్న నెట్వర్క్ అని అర్థం. అర్థమైందా? ఆప్షన్ నెంబర్ 2 అది, ఆప్షన్ నెంబర్ 1 ఇది. అంటే ఇక్కడ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇలాగా, దిస్ రీజియన్ 1 minute. ఓకే, పేరింగ్ కదా మనం మాట్లాడుతుంది.
సో వాడు ఏమన్నాడంటే దిస్ రీజియన్ అన్నాడు బాస్. దిస్ రీజియన్ అంటే అర్థం ఏంది తెలుసా? ఇక్కడ ఇక్కడ యెస్. దిస్ రీజియన్ అంటే అర్థం ఏందంటే, ఇక్కడ వీపీసీ-1 ఒకటి తయారు చేసుకుంటా నెట్వర్క్ 1. వీపీసీ-2 ఇక్కడ తయారు చేసుకుంటా. 2 వీపీసీలు ఒకే రీజియన్‌లో ఉన్నాయి. 2 వీపీసీలు ఒకే రీజియన్‌లో ఉన్నాయి. సో, ఈ 2 వీపీసీల మధ్య కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటాం. దీన్నే పియరింగ్ అంటాం. అంటే 2 వీపీసీలు కూడా ఒకటే రీజియన్‌లో ఉన్నాయి కాబట్టి దిస్ రీజియనా అని అంటున్నాడు. లేదు లేదు అమ్మా అట్లా కాదమ్మా. ఈ రీజియన్‌లో ఒక నెట్వర్క్ ఉంది. ఇంకొక రీజియన్‌లో వేరే నెట్వర్క్ ఉంది. అంటే వీపీసీ-2 ఇంకో నెట్వర్క్‌లో ఉందమ్మా. అప్పుడేంది అనదర్ రీజియన్. ఓహో! అనదర్ రీజియన్. యెస్. యెస్. అంటే అర్థమేంది? లేదు లేదమ్మా. ఈ వీపీసీ-2 ఇక్కడ లేదమ్మా. ఇది యెస్ అనదర్ రీజియన్‌లో ఉంది. ఆ రీజియన్ పేరేంది? సింగపూర్. యెస్. యెస్. సింగపూర్. ఆ రీజియన్‌లో వీపీసీ-2 ఉన్నది. వీపీసీ-2 అంటే ఏంది? నెట్వర్క్ 2. యెస్. యెస్. ఆ నెట్వర్క్ 2లో సబ్‌నెట్స్‌లుంటాయి. సర్వర్‌లు అట్లా ఉంటాయి. అది స్టోరీ. అంటే ఇది అనదర్ రీజియన్ కాబట్టి ఈ ఆప్షన్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాల. ఇప్పుడు నువ్వు. ఎందుకు? ఒక రీజియన్‌లో ముంబై రీజియన్‌లో ఒకలాంటి, సింగపూర్ రీజియన్‌లో ఒకలాగా మనం చూస్తున్నాం కాబట్టి. అందుకోసం దిస్ రీజియన్ అనేది కరెక్ట్ కాదు. మరేది కరెక్టు? అనదర్ రీజియన్ కరెక్టు. అనదర్ రీజియన్ అంటే ఏంది? ఒక రీజియన్ ఒక దాంట్లో ఉంది. ఒక నెట్వర్క్‌లో. ఇంకొక రీజియన్ ఇంకో నెట్వర్క్‌లో. డిఫరెంట్ రీజియన్. కాబట్టి అనదర్ రీజియన్ అనేది ఆప్షన్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాల. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చాడు ఏమని? యెస్. ఏంది బాబు? సో, ఇది యాక్చువల్‌గా అనదర్ రీజియన్. యెస్. యెస్. సో, ఇప్పుడు మనం యెస్. ఇక్కడ మీరు జస్ట్ సెలెక్ట్, జస్ట్ సెలెక్ట్, జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ నంబర్ 1. ఆప్షన్ నంబర్ 1. జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ నంబర్ 1. ఇప్పుడు ఇఫ్ ఇఫ్ యూ ఆర్ యూ క్రియేటెడ్ ఇఫ్ యూ క్రియేటెడ్ ఇఫ్ యూ క్రియేటెడ్ CREA created 2 networks, then the 2 VPCs, the same region, in the same region. ఒకటే రీజియన్ లో ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ 2. ఓపీ ఆప్షన్ 2. అప్పుడు ఆప్షన్ 2 ఎప్పుడో తెలుసా? ఇఫ్ యూ క్రియేటెడ్ 2 networks or 2 VPCs in the different regions. అది స్టోరీ. డిఫరెంట్ రీజియన్స్ లో పెట్టినప్పుడు అలాగా ఓకేనా? సరే. డిఫరెంట్ రీజియన్స్ లో పెట్టినప్పుడు అలాగా యెస్ సేమ్ రీజియన్స్ లో పెట్టినప్పుడు ఇలాగా. ఆప్షన్ నంబర్ 1 ఇఫ్ యూ క్రియేటెడ్ 2 networks in the same region. If you created 2 networks, different regions లో ఉన్నప్పుడు అనదర్ నెట్వర్క్ వెళ్ళాలి. ఇప్పుడు నేను డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్నాను. సో యాజ్ ఫర్ అవర్ ఆర్కిటెక్చర్ సో we have selected another region. ఎందుకు? మనం డిఫరెంట్ రీజియన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి మనం అనదర్ రీజియనే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ కేస్ we must select option 2. Option 2 only. Why అంటాడు. వై క్వశ్చన్ మార్క్. వై ఎందుకయ్యా అంటాడు. ఎందుకంటే బాబు we created CREAT created 2 networks. Okay, 2 networks in the different regions. అందుకు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇన్ దిస్ కేస్ వి మస్ట్ సెలెక్ట్ ఆప్షన్ నెంబర్ 2. వై అంటే ఇది వై అంటే క్వశ్చన్ మార్క్. వి క్రియేటెడ్ 2 networks ఇన్ ద డిఫరెంట్ రీజియన్స్. నేను డిఫరెంట్ రీజియన్స్ లో తయారు చేశాను కాబట్టి. ఇది రీజియన్స్ గొడవ, ఇదేమో అకౌంట్స్ గొడవ. రీజియన్స్ వేరు, అకౌంట్స్ వేరు. అది అట్లా నువ్వు చెప్పగలగాలి. ఓకేనా? సో టైం అయిపోతుంది. సారీ.
చెప్పాను కదా 2.5 అవర్స్ ఈజీగా పడుతుంది ప్రాసెస్. మొత్తం స్టెప్స్ బై స్టెప్స్ చెప్పాను కదా 2.5 అవర్ ఈజీగా పడుతుంది. అందుకే పగలు పెట్టుకోవాలి అసలు. సరే సరే ఇదంతా అయిపోయింది. బానే ఉంది. అంతా ఓకే. ఇది అనదర్ రీజన్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? యెస్. అనదర్ రీజియన్‌లో యెస్. జస్ట్ సెలెక్ట్ SELE జస్ట్ సెలెక్ట్ సింగపూర్ SINGS సింగపూర్. అర్థమైందా? సింగపూర్. అర్థమైందా? జస్ట్ సెలెక్ట్ సింగపూర్. ఎందుకు? అది అక్కడది కాబట్టి. మనం ఆ రీజియన్స్ కాబట్టి. అంటే సింగపూర్ VPC సింగపూర్ రీజియన్ అని. సింగపూర్ రీజియన్. జస్ట్ నీకు అర్థం కావడం కోసం. అంతే ఫినిష్ అయిపోద్ది. అప్పుడేంది? జస్ట్ ఫినిష్. యెస్. సో, ఇప్పుడు స్టెప్ 8లో ఏం రాస్తారు సార్ అంటే ఫినిష్ క్లియరింగ్ అని రాసుకో. ఓకేనా? అంతేనా? అంతే. ఫినిష్ క్లియరింగ్. ఓకే. సో, ఇప్పుడు స్టోరీ మొదలైతది మళ్ళీ. ఏం స్టోరీ మొదలైద్ది? ఇప్పుడు ఏదైతే మనం రిక్వెస్ట్ ఇచ్చామో ఎవడికి సింగపూర్ వాడికి ఎళ్ళిద్ది ఆ రిక్వెస్ట్. అప్పుడు వాడేం జేయాలా? మళ్ళీ యెస్. వాడు మళ్ళీ డైరెక్ట్‌గా యాక్సెప్ట్ చేయాల. అదేంది? అది VPC క్లియరింగ్ ప్రాసెస్ ఇన్ ముంబై. ఇప్పుడు మళ్ళీ ఏంది పార్ట్ 4 అక్కడికెళ్ళాల. ఆ! పార్ట్ 4 అంటే సింపులేనా? సింపులే ఏం లేదు. సో, అదెక్కడ? యెస్. అది సింగపూర్ సైడ్. సైడ్. సింగపూర్ సైడ్. ఓకే. సింగపూర్ సైడ్ ఏం చేయాల? సింగపూర్ సైడ్ మళ్ళీ ఏం చేయాలంటే యాక్చువల్‌గా చెప్పాలంటే ఆహ్, మనకి సింగపూర్ సైడ్ మనం ఏం చేయాలంటే జనరల్‌గా ఇట్లా స్టార్ట్ చేయాలి మనం. ఓకే. సరే ఒక పని చెయి. సింగపూర్ సైడ్ నువ్వెలా స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్‌గా గో టు యెస్. గో టు VPC సింగపూర్. అంటే మీకు అర్థమయ్యేదానికి ట్రై చేసి రాస్తున్నా. ఇవన్నీ స్టెప్స్ మీకు ఇక్కడ నాకు మైండ్‌లో ఉన్నాయని రాస్తున్నా. గో టు సింగపూర్ VPC. గో టు సింగపూర్ VPC స్టెప్ 1. ఓకే. గుడ్. సో, సింగపూర్ VPCకెళ్ళాలా. VPCకెళ్ళిన తర్వాత ఏం చేయాలా? స్టెప్ 2 యెస్. గో టు పేరింగ్ కనెక్షన్స్. పేరింగ్ కనెక్షన్స్ ఎళ్ళు. స్టెప్ 3లో ఏం చేయాలో తెలుసా? పేరింగ్ కనెక్షన్‌కెళ్ళిన తర్వాత నువ్వు యెస్. యాక్సెప్టెన్స్ పెండింగ్ అన్నారు. వాట్ ఈస్ దిస్? గో టు పెండింగ్ దట్స్ ఇట్. పెండింగ్ యాక్సెప్ట్. అంటే ఇప్పుడు మనం పెండింగ్ చూసాం కదా! యెస్ వి మస్ట్ యాక్సెప్ట్. దిస్ రిక్వెస్ట్. గో టు పెండింగ్ యాక్సెప్టెన్స్ ఉంది కదా! సో, స్టెప్ 4లో మీరేం చేస్తారు? అక్కడికెళ్లారు బానే ఉంది. అప్పుడు ఏం చేయాలా? వి మస్ట్ యాక్సెప్ట్. దిస్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యి. స్టెప్ 5. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే ఏంది? యెస్ ఫ్రెండ్స్. వి మస్ట్ యాక్సెప్ట్ దిస్ రిక్వెస్ట్ ఓన్లీ. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలన్నా కూడా మనకి కొన్ని తెలిసుండాలి. అదేమిటో. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలంటే యాడికెళ్ళాలంటే మళ్ళీ యెస్. యాక్షన్స్‌కెళ్ళి గో టు యాక్షన్స్. అది తెలియాలి మళ్ళీ. లేకపోతే కష్టం. అర్థమైందా? గో టు యాక్షన్స్. అగైన్ యెస్. స్టెప్ 6 గో టు యాక్షన్స్ అండ్ అక్కడ సెలెక్ట్ యాక్సెప్ట్ రిక్వెస్ట్ అని ఉంటది. అక్కడ ఉంటదది. యాక్సెప్ట్ రిక్వెస్ట్. చాలా మందికి ఇది తెలియక కంగారు పడుతుంటారు. నేను చాలా మందిని చూసాను. ఇది తెలియక చాలా మంది చాలా సార్లు ఫోన్‌లు చేస్తా ఉంటారు. సావగొడతారు. ఎక్కడున్నా అది చేయలేకపోతున్నారు. సో, సెలెక్ట్ యాక్సెప్ట్ రిక్వెస్ట్ ఫినిష్.
స్టెప్ 8 సక్సెస్. ఇది బాస్ స్టోరీ. ఇది స్టోరీ. అంటే సింగపూర్ సైడ్ యాక్చువల్‌గా. ఇది సింగపూర్ సైడ్ చేయాలి. అంటే సింగపూర్ సైడ్ నువ్వెవడివి? యాక్సెప్టర్‌వి. సింగపూర్ సైడ్ నువ్వెవడివి? యాక్సెప్టర్. రియల్‌గా సింగపూర్ సైడ్ నువ్వు యాక్సెప్టర్. అయితే సింగపూర్ సైడ్ నువ్వు యాక్సెప్టర్ అని నువ్వు చెప్తున్నావు గాని ఇక్కడ ఇయలేదే మీరు. ఇక్కడ యెస్. అందుకోసం ఇక్కడ మనం ఇవ్వాలి యాక్చువల్‌గా. స్టెప్ 7 ఉంది గదా! స్టెప్ 8లో ఇచ్చేయి ఇక్కడ. స్టెప్ 8లో ఏం జరిగింది తెలుసా ఇక్కడ? చూడండి స్టెప్ 8లో యెస్ ఫ్రెండ్స్. స్టెప్ 8 ఇదేమో స్టెప్ 9 అనుకో. గుడ్. సో, స్టెప్ 8లో ఇక్కడ ఏం జరిగిద్దంటే బాబు బీపీసీ యాక్సెప్టర్ ఎవడో చెప్పు అనిద్ది. ఆప్షన్. అది అర్థమైందా? అప్పుడు జస్ట్ ప్రొవైడ్ ఆర్ జస్ట్ ఎంటర్. జస్ట్ ఎంటర్, 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 ఎంటర్. సో, సింగపూర్ యెస్ సింగపూర్. యూఆర్ సింగపూర్. సింగపూర్ వీపీసీ ఐడి. యెస్ ఇది తెలుసుకోవాలి. జస్ట్ ఎంటర్ సింగపూర్ వీపీసీ ఐడి. అర్థమైంది? జస్ట్ సింగపూర్ ఐడి. దట్స్ ఇట్. అప్పుడు అంటే యాక్సెప్టర్ ఎవడు? యెస్ కరెక్టే. నువ్వు ఇస్తున్నావు కరెక్టే. ఎవడికి ఇవ్వాలి నేను? వాడు యాక్సెప్టర్ ఎవడు? వాడిని చెప్పు ముందని. ఎందుకు నేను పంపించాలి వాడికి. వాడు యాక్సెప్టర్ అని నువ్వు చెప్తే నేను వాడికి ఒక రిక్వెస్ట్ పంపిస్తా. వాడు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీ మధ్య కనెక్షన్ ఏర్పాటు చేస్తా మీ ఇద్దరికి మధ్య. లేకపోతే నాకు నీకు సంబంధం లే. నువ్వు చెప్పాలా. యూ మస్ట్ సే హూ ఈస్ ద యాక్సెప్టర్ ఇన్ దిస్ కేస్. యెస్ సింగపూర్ పీపీసీ ఐడి ఇక్కడ ఇవ్వాలా. ఇస్తే అప్పుడు ఫినిష్ పేరింగ్. అప్పుడు ఆ సింగపూర్ వీపీసీ ఐడి ప్రకారంగా అప్పుడు ఏం చేస్తది డైరెక్ట్‌గా ఇది వీపీసీ ఐడి ఇక్కడ ఇచ్చిన తర్వాత అప్పుడు వెంటనే యెస్ సింగపూర్ వాడికి ఒక కనెక్షన్ ఇచ్చింది. ఏమని? అరే బాస్ వాడు పెండింగ్. ఏమని? అక్కడ యాక్సెప్టెన్స్ వాడు ఇచ్చాడు. రిక్వెస్ట్ ఇచ్చాడు. దీన్ని యాక్సెప్ట్ చెయ్యి. రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చెయి. అందుకనే మనం వి మస్ట్ యాక్సెప్ట్ దిస్ రిక్వెస్ట్. ఫర్ థట్ గో టు యాక్షన్స్. ఫర్ థట్ THAT. For that, go to actions.